అనమాట. సో రైట్, అందరు కూడా అన్మ్యూట్ చేసి ఆప్షన్ కూడా ఇస్తున్నారు గైస్. మీ అందరు బిగ్ క్లాప్స్ తో వెల్కమ్ చేసుకుందామండి. వెల్కమ్ ఆన్ జూమ్ స్క్రీన్ అవర్ గ్రేట్ మెంటర్, అవర్ గాడ్, అవర్ రోల్ మోడల్, యూసీఏ యూనివర్సల్ క్రౌన్ ఆఫీసర్ లీడర్. సో సోమశేఖర్ మాజీ కోసం అందరు కూడా బిగ్ క్లాప్స్ తో వెల్కమ్ చేస్తుందండి. వెల్కమ్ మాజీ కోసం అందరు కూడా బిగ్ క్లాప్స్ అంటే గైస్. జై మాతాజీ. Thank you very much. Thank you very much, leaders. Good morning. Jai Ho. Thank you very much. Thank you very much. Thank you. సో థ్యాంక్ యూ మాజీ, కోటి కోటి ధన్యవాదాలు మాజీ. అందరూ Thank you very much. Good morning. అండ్ మీతో డైరెక్ట్ గా నేను 19 కి కలుస్తున్నాను కదా. ఈ రోజు 15 అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 79th హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీకు అందరికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ 19 కి మాజీ ఒకసారి అన్మ్యూట్ చేస్తాం మాజీ, కొంచెం డిస్టర్బెన్స్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. వెల్కమ్ మాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే మాజీ. మీరు ఆర్మీలో పనిచేసి అక్కడ దేశానికి పనిచేసుకొచ్చారు, ఇక్కడ కూడా దేశానికే పనిచేస్తారు మాజీ. అక్కడ దేశం బయట ఉండి సరిహద్దుల దగ్గర ఉండి వర్క్ చేసి దేశానికి రక్షణ కల్పిస్తే, ఇక్కడ దేశం లోపలికి వచ్చి మాలాంటి వ్యక్తులు ఎంతో మందిని బాగు చేస్తూ దేశాన్ని అభివృద్ధి చేస్తారు మాజీ. సో మీరు మొట్టమొదటి దేశభక్తులు మాజీ మాకైతే. థ్యాంక్ యూ మాజీ, మీకు పాదబిందం మాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్నారావు గారు. ఇప్పుడు మాట్లాడించడానికి టైం వద్దు. అండ్ జస్ట్ మీరు ఎట్లా వస్తున్నారు కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా కలుద్దాం. దానికంటే ముందు మీకు అందరికి ఒక విషయం తెలియాలి. మీరేమైతే కమిట్మెంట్లు తీసుకున్నారో, ప్రమోషన్ ఎంతవరకు జరిగిందో, దిశ వరకు వచ్చిన తర్వాత 4 రోజులు కలిసి ఉండబోతున్నాం మనం, రైట్? మేబీ లాస్ట్ ఇయర్ కలవలేదు మీ టీం దిశలో, అంతే కదా? అంతకు ముందు సంవత్సరం కలిశారు కదా? టూ డిషెస్ మాజీ. 2021 దిశ, 22 దిశ కలిసాం మాజీ. 23, 24 2 మిస్ అయిన మాజీ. ఇప్పుడు మళ్ళీ దిశ వస్తుంది. నో ప్రాబ్లం, రండి. వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో కలవబోతున్నాము. నేనైతే ఒకటే చెప్తాను, ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యో నేను ఆ లీడర్ని కూడా తీసుకొచ్చి ఉంటే బాగుండే అని ఫీల్ అవ్వడం కంటే కూడా ముందుగానే చూడండి ఎంతమంది అయితే లీడర్లు ఉన్నారు. లాస్ట్ సెకండ్ వరకు ఎవరైతే ప్రయత్నం చేస్తారో, నాకు ఎప్పటికీ గుర్తుంది. ఒకసారి మాధవ్ గురించి చెప్పాడు, ఎక్కడో బస్సులో నెంబర్ తీసుకున్నాడంట. బస్సులో నెంబర్ తీసుకొని ఆ మనిషికి ప్లాన్ చెప్పడం కోసం వేరే ఊరికి పిలిచాడంట. నువ్వు వచ్చేయి, నా డీడీ తీసుకెళ్ళిపో అని చెప్పాడంట. గురుజీ వెళ్ళాడు, ఆ ఊర్లో బస్సు దిగేసి ఫోన్ చేస్తే ఫోన్ అటెండ్ చేయట్లేదంట. కష్టంగా ఒకసారి ఫోన్ అటెండ్ చేసి, ఈరోజు మా చెల్లెలది పెళ్లి, చెల్లెలదో కూతురుదో ఎవరిదో పెళ్లి ఉంది, నువ్వు అక్కడికి వచ్చాయన్నాడంట. కష్టంగా పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి జరిగితే ఏమైందంటే, లాస్ట్కి పెళ్లిలో ఎట్లా ఉంటారో బిజీ తెలుసు కదా, వాళ్ళ ఇంటి సొంత ఫ్యామిలీలో పెళ్లి ఉంటే ఎవరిదైనా ఫుల్ బిజీ అయిపోయాడు. అసలు నువ్వు ఏ పని చేస్తున్నా, ఆ పని చేస్తున్నా, అది ఇదని అంటున్నాడంట. నువ్వు ఎప్పుడు ఇస్తాడు డీడీ అంటే, పనిలో పనిగా ఒక పని చేయి మాధవ్జీ, నువ్వు పోయేసి ఆ ప్లేట్లు ఎత్తేను ఒకసారి అంటాడు, వాటర్ ఇవ్వంటాడు, కొంతమంది ఫుడ్ సర్వీస్ చేయంటాడంట. ఇది ఏంద్ర భయ్య, డీడీ కోసం సరేలే ఏమన్నా చేస్తాను లేనుకొని అన్ని పనులు చేస్తున్నాడు. లాస్ట్ పట్టించుకోవడమే లేదు పెళ్లిలో. ఎప్పుడన్నా ప్లాన్ ఏంటాడని లాస్ట్ మొత్తం పోయి నువ్వు కూడా తినేవు సార్ అన్నాడు. తినేసిన తర్వాత నువ్వు వెళ్ళి ఆ రూమ్లో పడుకో, నేను ఫ్రీ ఉన్నప్పుడు కలుస్తానన్నాడంట. అర్థమైపోయింది, ఇంటి దగ్గర ఉంటే మళ్ళీ నా ప్లేట్లు కన్నా గడిగించిపోతాడు మళ్ళీ ఇంకా అని చెప్పి అర్థం చేసుకొని రిటర్న్ చెప్పకుండా పారిపోయి వచ్చేసాడు. అక్కడి నుంచి పారిపోయి వస్తా అంటే మరుసటి రోజు ఢిల్లీలో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కి ఎంట్రీ పాసులు ఇచ్చినాడు. ప్రమోషన్ మీరు కూడా దిశాకి చేసినట్టు ప్రమోషన్ చేస్తే లాస్ట్లో ఒక ఎంట్రీ పాస్ మిగిలిపోయిందంట విజయపాల్ మాగోర్జీ దగ్గర. మిగిలిపోతే ఇంకా ఒక పాస్ ఏం చేయాలి, నేను తీసుకున్నాను, నువ్వు తీసుకున్నా బాబు, నా దగ్గర కూడా లేదు, నేను డైరెక్ట్గా మీటింగ్కి వస్తున్నాను, నువ్వే ప్రమోట్ చేయంటే, ఎట్లా గురుజీ అంటే, నువ్వు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని పట్టుకొచ్చాయన్నాడంట. ఆ ఒక పాస్ మిగిలితే జస్వీర్ గురించి అప్పుడెప్పుడే జాయిన్ అయినాడంట. జస్వీర్ గురించి పట్టుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టుకున్నారు. ఆ 1 సింగిల్ డే మీటింగ్ జస్వీర్ గురుజీ లైఫ్ మారింది. అప్లైన్కి మొత్తం ఒక లెగ్ నుంచి ఫ్రీ చేసి పడేయన్నారు, మొత్తం ఒక లెగ్ ఫ్రీ. అదే జస్వీర్ గురించి కదా, వికాస్ గురించి రావడం, మన మందరు రావడం, ఈరోజు అప్లైన్స్ ఆ లెగ్ చూసుకోని అవసరమే లేదు. ఆ ఒక్క పర్సన్ ఎవరు లాస్ట్ సెకండ్లో ప్రమోట్ చేశారు, వచ్చారు చూడండి ఆ పర్సన్.
సో మీకు అందరికీ నేను ఒకటే చెప్పేది, మేబీ ప్రమోషన్ ఎట్లా జరిగింది ఏమో తెలియదు. చిన్నారావు గారు మీరు Yes, ఫోటోలు ma'am. గిటోలు ఏం చూపించద్దు, సర్ప్రైజ్ గా నేరుగా ఇక్కడికి వచ్చి మాట్లాడదాం, కలుద్దాం మీ అందరితోన, రైట్? సో ఐ హోప్ మీరు ఇక్కడికి వస్తున్నారు, కలిసి మాట్లాడదాం. టార్గెట్ అచీవల్ కమిట్మెంట్ ఇచ్చాడు మీ మెంటరు, రైట్? అండ్ డైమండ్ షో చేయడానికి అది కూడా ప్రామిస్ చేస్తున్నాడు, అండ్ డైమండ్ రికగ్నిషన్ కోసము. అండ్ 2 సంవత్సరాలుగా దిశ యాక్టివిటీలో మిమ్మల్ని కలవలేదు కాబట్టి రండి, వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీంలో ఎంతమంది అయితే యాక్టివ్ లీడర్లు ఉన్నారో, ఇది దిశ ఒక సంవత్సరానికి ఒకసారి యాంటీ వైరస్ లాంటిది, అర్థమవుతుంది కదా? యాంటీ వైరస్ లాంటిది. మిస్ చేసుకోకుండా మీ టీం లీడర్ని తీసుకొచ్చారంటే 4 రోజులు ఉందాం, కలుద్దాము. అండ్ ప్రమోషన్ బాగానే జరిగింది అనుకుంటా, మిస్ చేయించుకోవద్దండి. నేను ఒకటే చెప్పేది, నా లీడర్ వచ్చింటే బాగుండని మళ్ళీ తర్వాత ఫీల్ అయితే కరెక్షన్ చేసుకోలేం. అది చెప్పండి చిన్నారావు గారు, మీరు ఇంకేం మాట్లాడారు? ఎస్ మోజీ, టార్గెట్ విన్నర్స్ ఉన్నారు మోజీ, ఒక 6 మెంబర్స్ ఉన్నారు మోజీ. సూపర్. మీ బ్లెస్సింగ్స్ తో ఒకసారి వాళ్ళకి కొంచెం నో డౌట్ నేను మాట్లాడతాను. అండ్ ఇక్కడైతే వాళ్ళకి రికగ్నైజేషన్ కూడా చేద్దాం టార్గెట్ అచీవర్స్ కి. మీరు చెప్పారు కదా ఎస్ మోజీ, ఏదో వాచ్లు అది ఇది ఏదో చెప్తుంటారు అనమాట, అది కూడా రికగ్నైజేషన్ కూడా చేద్దాం, అదేమి ఇబ్బంది ఏం లేదు. ఎస్ మోజీ. అండ్ టార్గెట్ అచీవర్ ఐ హోప్ 6 మంది కంటే ఎక్కువగా కూడా మళ్ళీ విన్ అయ్యి వచ్చే ఛాన్స్ ఉంది. మీ దగ్గర ఇంకా టైం ఉండదు కదా, ఎస్ టార్గెట్ మోజీ. విన్ అయ్యారా అండి? నో ప్రాబ్లం. ఎవరు 6 మంది చూపించండి ఒకసారి, మిగతా వాళ్ళు ఇక్కడ వచ్చి డైరెక్ట్ గా మాట్లాడదాం వాళ్ళతో. చూపించండి ఎవరు ఆ 6 మెంబర్స్. ఎస్ మోజీ. అలానే వాచ్ విన్నర్స్ అని ఒక కాన్సెప్ట్ పెట్టు మోజీ. మనకి ఏదైతే కాంటెస్ట్ ఉందో సగం కంప్లీట్ చేస్తే వాళ్ళకి వాచ్ విన్నర్స్ అని పెట్టు మోజీ. మొత్తం వాళ్ళు కూడా 23 మెంబర్స్ వాచ్ విన్నర్స్ అయ్యారు మోజీ ఇప్పుడు వరకు. ఓకే, టైం ఉంది మోజీ. మీ బ్లెస్సింగ్స్ తో వాళ్ళతో ఇప్పుడు కూడా ఫొటోస్ కొంచెం షేర్ చేస్తాం మోజీ. సో థ్యాంక్ యూ సో మచ్ మోజీ. హలో, వాచ్ విన్నర్స్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. ఎవరైతే వాచ్ విన్నర్స్ ఉన్నారో వాళ్ళలో ఫస్ట్ పేరు మన దగ్గర వచ్చేసి చెప్తున్నారు అనమాట. వీళ్ళు టార్గెట్ అయిన వాళ్ళు అయితే డిన్నర్ మోజీ, మీతో డిన్నర్ అని చెప్పే మోజీ దిశలో. ఓకే, ఈ టార్గెట్ మోజీ గోవా టార్గెట్ మోజీ. మొత్తం నేషనల్ లెవెల్లో ఇప్పటి వరకు మోజీ 13 కాంటెస్ట్ విన్నర్స్ అయితే అందులో మన టీం నుంచి ఇప్పటి వరకు 6 వచ్చినాయి మోజీ. 7వ కాంటెస్ట్ విన్నర్ కూడా బేబీ మేడం అయ్యారు మోజీ, బట్ గ్రీన్ కాలేదు మోజీ. చలో నో ప్రాబ్లం. వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. గోవా టార్గెట్ విన్నర్ లో నాగేష్ బాబు సార్, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్, సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఇండియాలోకి వెళ్ళే టాప్ కొంతమందిలో మీ పేరు వచ్చింది, గ్రేట్, సూపర్ సార్. అండ్ నెక్స్ట్ లీడర్ మన టీం నుంచి అయితే ఇతనే ఫస్ట్ విన్నర్ మోజీ. సో ఫస్ట్ టాప్ పర్ఫార్మెన్స్ చేశారు మోజీ. సూపర్ సూపర్ సూపర్. పలమనే రాజు నుంచి బేబీ మేడం టీం మోజీ, బేబీ మేడం శాంభవతి మేడం టీం మోజీ. ఓకే, నెక్స్ట్ టార్గెట్ అచీవర్ గోవా టార్గెట్ విన్నర్ అనమాట, సేమ్ పలమనే రాటి నుంచి శ్రీనివాసులు సార్. కంగ్రాచులేషన్ సార్, వెరీ బిగ్ కంగ్రాచులేషన్ సార్ టార్గెట్ విన్నర్ అయినందుకు. సో లేనా మేడం టీం నుంచి మోజీ వీళ్ళు. ఓకే, సో సార్ అయితే హ్యాట్రిక్ విన్నర్ మోజీ. ఫ్రెషర్ లెవెల్ లో విన్నర్ అయ్యి బ్రాంజ్ అయ్యాడు, బ్రాంజ్ లెవెల్ లో విన్నర్ అయ్యి సిల్వర్ అయ్యాడు, ఇప్పుడు సిల్వర్ లో కూడా హ్యాట్రిక్ మోజీ. 3 సార్లు కంటిన్యూ విన్నర్ మోజీ. సూపర్ సూపర్, కంగ్రాచులేషన్ సార్. నెక్స్ట్ మోజీ. సో భానుమూర్తి గారు, వెరీ బిగ్ కంగ్రాచులేషన్. పలమనే రాటి నుంచి బ్రోంజ్ లెవెల్లో టార్గెట్ విన్నారు, వెరీ బిగ్ కంగ్రాచులేషన్ సార్ మీకు, గ్రేట్, సూపర్. సో ఇతను కూడా బేబీ మేడం టీం మోజీ. సార్ వచ్చేలకే 2021 లో జాయిన్ అయ్యాడు, కానీ వర్క్ పరంగా కొంచెం చేయకుండా ఆగిపోయినాడు మోజీ. మొన్న రీస్టార్ట్ మళ్ళీ నా దగ్గరికి వచ్చినాక రీస్టార్ట్ చేసినాక మళ్ళీ విన్నర్ అయిపోయాడు మోజీ. మొన్న జస్ట్ 1 వీక్ లోనే విన్నర్ అయిపోయాడు మోజీ సార్ అయితే. సూపర్ సూపర్, లీడర్ పవర్ తెలుస్తుంది, అప్లయన్స్ పవర్ తెలుస్తుంది అనమాట. వెరీ బిగ్ కంగ్రాచులేషన్ భానుమూర్తి సార్. ఒకవైపు గోల్డ్ దాకా వెళ్ళిపోయింది మోజీ. సార్ అయితే 4 ర్యాంక్స్ తీసుకునే ఛాన్స్ ఉంది మోజీ. ఈ నెలలోనే 4 ర్యాంక్ ఇన్కమ్ తీసుకునే ఛాన్స్ ఉంది మోజీ సార్కి. చలో గ్రేట్, సూపర్. అండ్ నారాయణ స్వామి సార్, వెరీ బిగ్ కంగ్రాచులేషన్ సార్. సిల్వర్ లెవెల్లో పలమనే రాటి నుంచి టార్గెట్ విన్ అయ్యారు, వెరీ బిగ్ కంగ్రాచులేషన్ నారాయణ స్వామి సార్, గ్రేట్, సూపర్. సో లేనా మేడం టీం నుంచి మోజీ సారు. సో గుంటూరు వచ్చాడు మోజీ, తొడగొట్టాడు సార్. మండల ప్రెసిడెంట్ ఎంపీపీ పలమనేరులో దగ్గర విలేజ్. మీతో కూడా మాట్లాడాడు మోజీ లాస్ట్ టైం. పోయినసారి కాంటెస్ట్ ఉన్నారు, మళ్ళీ సెకండ్ టైం కూడా కాంటెస్ట్ ఉన్నారు మోజీ. ఛాంపియన్ ట్రోఫీ తీసుకోవాలంటే కసి మీద మొత్తం అంటే నా లెఫ్ట్ టోటల్ టీమ్ లో ఫైర్ క్రియేట్ చేశారు మోజీ నారాయణ స్వామి సార్. పోయినసారి వచ్చి క్రియేట్ చేసి చలో అదే కావాల్సింది అనమాట, అగ్గి పెట్టే వాళ్ళే కావాల్సింది. గ్రేట్ సార్, కంగ్రాచులేషన్ నారాయణ స్వామి సార్, మీకు వెరీ బిగ్ కంగ్రాచులేషన్ సార్, సూపర్. అండ్ తర్వాత మేడం, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. భువనా మేడం, బ్రోంజ్ లీడర్, బెంగళూరు ఆర్టీటీ నుంచి టార్గెట్ గెలిచారు, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం, సూపర్. బేబీ మేడం శ్రీవాణి మేడం టీం నుంచి మోజీ, బెంగళూరు నుంచి మోజీ. ఓకే ఓకే సూపర్, గ్రేట్. అండ్ గోవా ఆర్టీటీ శ్రీవాణి మేడం, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. గోల్డ్ లెవెల్లో బెంగళూరు ఆర్టీటీ నుంచి టార్గెట్ విన్నారు, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం, గ్రేట్, సూపర్, గ్రేట్.
ఈమె కూడా బేబీ మేడం టీమ్ మోజీ. సో బేబీ మేడం వాళ్ళ తమ్ముడు భార్య అనమాట. చలో సూపర్. ఒక లీడరు ఈ ఇట్లా వాళ్ళ టార్గెట్ గెలిస్తే ఇంకెందుకు కాలేరు. అండ్ వీళ్ళు ఏంటిది ఆగస్ట్ 19, 2021 దిశాకుల్లో వాచ్ విన్నర్స్ అనమాట. నాగేష్ బాబు సార్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్, మీకు వాచ్ విన్నర్ అవుతున్నారు, అయ్యారు. టార్గెట్ రెడీగా ఉండండి తీసుకోవడానికి. అండ్ శ్రీనివాసులు సార్ మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి, వాచ్ విన్నర్ అయ్యారు. మీ అప్లైన్ ఇచ్చిన టాస్క్ని పూర్తి చేస్తున్నారు. భానుమూర్తి సార్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్, వాచ్ విన్నర్ అయ్యారు పలమనేరు ఆర్టీటీ నుంచి. అండ్ నారాయణ స్వామి సార్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ సార్, వాచ్ విన్నర్ మీరు కూడా అయ్యారు. అండ్ భువనా మేడం వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం, ఆర్టీటీ బెంగళూరు ఆర్టీటీ నుంచి వాచ్ విన్నర్ అయినందుకు. అండ్ శ్రీవాణి మేడం కూడా కంగ్రాచులేషన్స్, వాచ్ విన్నర్ అయినందుకు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. మునిరత్నమ్మ మేడం కంగ్రాచులేషన్స్, పలమనేరు ఆర్టీటీ నుంచి మీరు కూడా వాచ్ విన్నర్ అయ్యారు, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. శరత్ కుమార్ గారు కంగ్రాచులేషన్స్, పలమనేరు ఆర్టీటీ నుంచి వాచ్ విన్నర్ అయ్యారు, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్, గ్రేట్ సూపర్. మంజునాథ సార్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్, పలమనేరు ఆర్టీటీ నుంచి వాచ్ విన్నర్ అయి చూపించారు, గ్రేట్ సూపర్ అండి, కంగ్రాచులేషన్స్. అండ్ చూడండి ప్రూఫ్తో సహా పెడుతున్నారు, దీంట్లో ఎటువంటి ఇది లేదు. మంజులా మేడం వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం, వాచ్ విన్నర్ అయినందుకు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం, సూపర్. ఏంటి భయ్ మొత్తం పలమనేరు ఆర్టీటీ మీటింగ్ ఇది మీ టోటల్ ఆర్టీటీనా? బేబీ మేడం టీమ్ లో 12 మంది అచీవర్స్, లీనా మేడం టీమ్ లో 10 మంది అచీవర్స్ మోజీ. మొత్తం వాళ్ళే. గ్రేట్ సూపర్ సూపర్. శోభా మేడం కంగ్రాచులేషన్స్ మేడం, పలమనేరు ఆర్టీటీ నుంచి టార్గెట్ వాచ్ విన్నర్ అయ్యారు, వెరీ గ్రేట్ సూపర్ గ్రేట్. వేలు సార్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్, పలమనేరు ఆర్టీటీ నుంచి వాచ్ విన్నర్ అయ్యారు, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ బేబీ మేడం కంగ్రాచులేషన్స్, మీరు కూడా వాచ్ విన్నర్ అయ్యారు, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం. యాక్చువల్లీ ఇది ఓల్డ్ సేల్స్ ప్రమోషన్ మాజీ, లేటెస్ట్ సేల్స్ ప్రమోషన్ టార్గెట్ విన్నర్ మాజీ, బ్యాంకాక్ టార్గెట్ కి. ఎస్ గ్రీనింగ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా కాలేదా? నిన్న మిస్ అయింది మాజీ, 400 బీవీ గ్రీన్ అవ్వాల్సింది మిస్ అయింది మాజీ. మేడం కూడా కంగ్రాచులేట్ చెప్పండి మాజీ టార్గెట్ విన్నర్ కి. కంగ్రాచులేషన్స్ మేడం, టార్గెట్ విన్నర్ అయిపోయారు. మస్తుగా టైం ఉంది, రెండు నెలలు ముందుగానే టార్గెట్ గెలవడం అంటే చిన్న విషయం కాదు ఈ లెవెల్లో, టోపాజ్ లెవెల్లో. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం, ప్రౌడ్ ఆఫ్ యూ, సూపర్. టోపాజ్ లెవెల్ లో టాప్ పర్ఫార్మెన్స్ మాజీ. 12 మెంబర్స్ రెస్పాన్సిబుల్ టీం నుంచి గెలిపి అంటే వాచ్ విన్నర్స్ చేశారు. అందులో కాంటెస్ట్ విన్నర్స్ 4 చేయించారు మాజీ. సూపర్ మేడం, సూపర్, ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్ వర్క్, గ్రేట్. ఓకే. అండ్ అనిత మేడం కంగ్రాచులేషన్స్, పలమనేరు ఆర్టీటీ నుంచి వాచ్ విన్నర్ అయ్యారు, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం మీకు. అండ్ ఆదిలక్ష్మి మేడం కూడా కంగ్రాచులేషన్స్, పలమనేరు ఆర్టీటీ నుంచి వాచ్ విన్నర్ అయ్యారు, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. వీళ్ళు ఏం తింటున్నారు, ఏం తినిపిస్తున్నారు భయ్యా? చలో గ్రేట్ సూపర్. లాస్ట్కి రానే వచ్చింది అనమాట శీలాపురి మేడం, కంగ్రాచులేషన్స్ ఖమ్మం ఆర్టీటీ నుంచి. మేమే కాదు అయ్యా, మేము కూడా చేస్తామని ఖమ్మం ఆర్టీటీ నుంచి తీసుకొచ్చింది మేడం, గ్రేట్ మేడం, కంగ్రాచులేషన్స్ మేడం. ఛాలెంజ్ ఇచ్చారు, చేశారు మాజీ మేడం అయితే. సూపర్ సూపర్. పలమనేరు ఆర్టీటీ నుంచి బిఎం కుమార్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్, వాచ్ విన్నర్ అయినందుకు, గ్రేట్ సూపర్. అండ్ పలమనేరు ఆర్టీటీ నుంచి అంబుజా మేడం కంగ్రాచులేషన్స్ మేడం, వాచ్ విన్నర్ అయినందుకు. వీళ్ళందరూ టార్గెట్ అచీవర్లే. వీళ్ళందరూ మీరు మీ దగ్గరకు వచ్చినప్పుడు టార్గెట్ కూడా అవుతారు మాజీ. సూపర్, అయిపోతారు. చిన్న టార్గెట్ అయినా కంప్లీట్ చేసుకోవాలి. ధనలక్ష్మి మేడం కంగ్రాచులేషన్స్, వాచ్ విన్నర్ అయినందుకు, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం. సాంబవతి మేడం కంగ్రాచులేషన్, పలమనేరు ఆర్టీటీ నుంచి టార్గెట్ విన్నర్ అయ్యారు, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం మీకు. అండ్ సయ్యద్ షాబో జాన్ సార్ కంగ్రాచులేషన్స్, టార్గెట్ విన్నర్ వాచ్ విన్నర్ అయినందుకు, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ సార్. సుబ్రహ్మణ్యం సార్ కంగ్రాచులేషన్స్, వాచ్ విన్నర్ అయినందుకు, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ సార్. అండ్ భూదేవి మేడం కంగ్రాచులేషన్స్, టార్గెట్ విన్నర్ అవ్వబోతున్నారు, ఇప్పటికైతే వాచ్ విన్నర్ అయ్యారు, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. మొత్తం 23 మెంబర్స్ మాజీ. సో 23 మెంబర్స్ లో సో 12 మెంబర్స్ మాజీ, బేబీ మేడం, శాంభవతి మేడం, శ్రీవాణి మేడం రెస్పాన్సిబిలిటీ మాజీ. ఛాంపియన్ ట్రోఫీ మీ దగ్గర నుంచి లీడ్ లో ఉన్న వాళ్ళకి ట్రోఫీ ఇప్పిస్తాను మాజీ. ఇప్పటి వరకు లీడ్ లో బేబీ మేడం ఉన్నారు. సెకండ్ పొజిషన్ లో లీనా మేడం ఉన్నారు. అక్కడ నుంచి 10 మంది విన్నర్స్ మాజీ, అందులో 2 కాంటెస్ట్ విన్నర్స్ అయ్యారు. ఒకసారి కాంటెస్ట్ విన్నర్స్ వరకు మీతో మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి మాజీ. చలో ఇక్కడికి వస్తున్నారు కదా టైగర్ వాళ్ళు, అంటే జస్ట్ అప్రిషియేషన్ మాజీ. అంటే యాక్చువల్ గా మీతో మాట్లాడిస్తానంటేనే వాళ్ళు విన్నర్ గా ఫాస్ట్ గా అయిపోయారు మాజీ. నో ప్రాబ్లం, 4 రోజులు ఉంటారు, మాట్లాడిని ఫుల్ మాట్లాడిని, నో ప్రాబ్లం, ఏమి లేదు. చలో మాట్లాడించండి, నో ప్రాబ్లం, వేరే వర్క్. మాజీ. సో ముందుగా బేబీ మేడం మాజీ టోపాజ్ లెవెల్ లో విన్నర్ అయిపోయారు. సో బేబీ మేడం వెల్కమ్, కంగ్రాచులేషన్స్ మేడం, టోపాజ్ లెవెల్ ఫస్ట్. మగురుజీ, గుడ్ మార్నింగ్ మగురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మగురుజీ అవకాశం ఇచ్చినందుకు. సో రియల్లీ మగురుజీ చాలా హ్యాపీగా ఉంది మగురుజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిశ టార్గెట్ వచ్చింది మగురుజీ. సో
సో ఒక డ్రీమ్ అయితే గట్టిగా పెట్టుకున్నాను మా గురుజీ, మీ దగ్గరకు వచ్చేపాటికి నేను టార్గెట్ విన్నర్ అవ్వాలి అనేది. అంటే నేను అవ్వడం కాదు, నెక్స్ట్ గురుజీ వచ్చి కాంపిటీషన్ పెట్టారు మా గురుజీ, వాచ్ విన్నర్స్ తర్వాత టార్గెట్ విన్నర్స్ అయితే. సో మా గురుజీ చేత ఒక ట్రోఫీ లాగా ఇప్పిస్తామని చెప్పి. సో నిజంగా ఎట్లా అంటే ఒక అంటారు కదా మా గురుజీ, డూ ఆర్ డై అన్నట్లుగా మా గురుజీ నో ఎవరు డౌట్ కూడా మేడం, ఇంతమంది వాచ్ అందరూ విన్నర్ చేయించడం అంటే ఒకరిద్దరైతే ఏమో అనుకోవచ్చు, ఇంతమంది కంటిన్యూగా చేయించారంటే చిన్న విషయం కాదు, ఎస్ మా గురుజీ. చాలా పెద్ద విషయమే అన్నమాట. వెరీ గ్రేట్ మేడం, సూపర్. అసలు నిద్ర రావట్లేదు మా గురుజీ అప్పటి నుంచి కూడా. సో ఖచ్చితంగా అందరూ డెసిషన్ తీసుకున్నాం మా గురుజీ, ఎందుకంటే సో అంటే మీ పేరు చెప్పుకోవడం కాదు, రియల్లీ మీరు మా పేరు చెప్పుకునే విధంగా గర్వంగా ఉండాలి, అలా మనం పర్ఫార్మెన్స్ చేయాలి అని చెప్పేసి అట్లా అనుకున్నాం మా గురుజీ. సో థ్యాంక్ యూ మా గురుజీ. నిజంగా మా గురుజీ ఎప్పుడు చిన్న లెవెల్స్ లో కూడా లాస్ట్ వరకు టార్గెట్ కోసం ఫైట్ చేసే వాళ్ళం మా గురుజీ. ఇంకా 5 నిమిషాలు ఉండగా కూడా ఒక డీడీకి పేమెంట్ కొడుతూ అలా చేసుకుంటూ ఉండేవాళ్ళం మా గురుజీ. అట్లాంటిది ఇంత ఫాస్ట్ గా టార్గెట్ అచీవ్ అవ్వడం అంటే రియల్లీ నాకైతే మ్యాజిక్ మిరాకల్స్ అంటారు కదా మా గురుజీ. సో అది కూడా ఈ లెవెల్లో అసలు నేను ఊహించలేదు మా గురుజీ. అంటారు కదా అనుకుంటే అయిపోతుందని, నిజంగా అనుకున్నాను మా గురుజీ, మీ దగ్గరకు వచ్చేపాటికి టార్గెట్ విన్నర్ గా ఉండాలి అని అనుకున్నాను. సో అలాగే మా గురుజీ టోటల్ ఎంటైర్ గురుజీ టీమ్ లో ఫస్ట్ విన్నర్ అనుకున్నాను, అది కూడా అయింది మా గురుజీ. సో థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఇదంతా మీ బ్లెస్సింగ్స్ మా గురుజీ. సో మీ దగ్గరకు వచ్చేపాటికి ఇలా ఉండాలి అని చెప్పి డెసిషన్ మా గురుజీ. థ్యాంక్ యూ మా నో గురుజీ. డౌట్ మేడం, మీ అప్లయన్స్ చేస్తుండే హెల్ప్, ఇదంతా మీరు చేస్తుండే హార్డ్ ఇంకొకటి వర్క్. మా గురుజీ, మీరు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు మా గురుజీ, అప్లైన్ డౌన్ లైన్ జోడీ అవ్వాలి అని చెప్పి, ఎప్పుడు అలా కలిసిపోవాలి అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు మా గురుజీ జూమ్ లో. బట్ సో లేట్ గా నిజంగానే అర్థమైంది, లేట్ గా ఎస్ మా అర్థమైంది. గురుజీ. నో ప్రాబ్లం, అట్లీస్ట్ మిస్ అయిపోలేదు మేడం, నో ప్రాబ్లం. వెల్కమ్ బ్యాక్, అండ్ ఫస్ట్ క్లాస్ గా చేశారు, అందరికి ఇన్స్పిరేషన్ గా వర్క్ చేశారు. ఆల్ ద ఎస్ బెస్ట్ మా మేడం. గురుజీ. గురుజీ దగ్గరికి రావడము కలవడము, సో నిజంగా ట్రైన్ పట్టాలెక్కినట్టు ఉంది మా గురుజీ. సో మంచిగా అందరినీ కూడా ఒక ట్రాక్ లో పెట్టి మంచిగా అందరికి గైడ్ చేస్తూ సో అంటే జూమ్ ద్వారానే మా గురుజీ. సో అసలు ఎంత బాగా అంటే అంత బాగా అందరిలో కూడా. సో ఎనీ టైం మాకు ఏ సపోర్ట్ కావాలన్నా చేస్తూ, అంటే నిజంగానే మా గురుజీ ఒక అప్లైన్ డౌన్ లైన్ ఈగో తీసేసి కలిసిపోతే మాత్రం పర్ఫార్మెన్స్ ఇలానే ఉంటుంది మా గురించి. చలో డైమండ్ షిప్ లో మాట్లాడండి మేడం. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ లీడర్ చెప్పండి చిన్నారావు గారు. నెక్స్ట్ మోజీ శివాని మేడం మోజీ వెబ్ మేనేజర్ టీం నుంచి కాంటెస్ట్ విన్నారు, గోవా కాంటెస్ట్ విన్నారు అండ్ గోల్డ్ కంప్లీట్ చేశారు మోజీ. మొన్న 13వ తారీఖున గుంటూరులో ప్లాటినం తీసుకున్నారు, వెంటనే గోల్డ్ కూడా ఫినిష్ చేశారు మోజీ మొత్తం. కంగ్రాచులేషన్స్ శ్రీవాణి మేడం, టార్గెట్ విన్నర్ అయినందుకు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం. చెప్పండి. జై మహారాజీ, గుడ్ మార్నింగ్ మహారాజీ. చాలా హ్యాపీగా ఉంది మహారాజీ, నిజంగా అసలు నిజంగా మీతో ఎప్పుడప్పుడు మాట్లాడదామా అంటే ఫస్ట్ టైం మహారాజీ మాట్లాడుతున్నది. అంటే గురుజీ చిన్నారావు గురుజీ ఒక మాట చెప్పినారు మహారాజీ, గురుజీ దగ్గర నుంచి నేను వాచ్ అయితే తీసుకున్నాను, ఈ రోజు నా లైఫ్ చేంజ్ అయిపోయింది అనేసి గురుజీ చెప్తున్నారు మహారాజీ. ఆ రోజు డ్రీమ్ పెట్టుకున్నాను మహారాజీ, ఖచ్చితంగా గురుజీ మేము కూడా వాచ్ తీసుకొని మా లైఫ్ చేంజ్ చేసుకుంటాం అనేసి ఆ రోజు కమిట్మెంట్ ఇచ్చిన మహారాజీ. అలాగే ఆ కమిట్మెంట్ ప్రకారం వర్క్ చేసిన మహారాజీ. నేనే కాదు టీమ్ లో కూడా టార్గెట్ విన్నర్స్ ఉన్నారు మహారాజీ, అలాగే వాచ్ విన్నర్స్ కూడా చేపించినాను మహారాజీ. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మహారాజీ, ఎప్పుడెప్పుడు వాచ్ తీసుకుంటామా మీ చేతుల నుండి అనేసి అంత హ్యాపీగా ఉంది మహారాజీ. అంటే మన పక్కూరే కదా అనేసి అది కూడా ఇంకా చాలా హ్యాపీ మహారాజీ. చాలా మంది చెప్తూ ఉంటారు. సంతోషం మేడం, చెప్తున్నాను కదా, వర్క్ చేసి ఇంత దూరం వచ్చారంటే రియల్లీ గ్రేట్ మేడం, చిన్న విషయం కాదు. అండ్ చాలా పెద్ద వర్కే చేశారు. మీ టీంలో కూడా ఇంత 2 months బ్యాలెన్స్ ఉంది. 2 months లో ఇప్పుడే ఇది ఉంటే ముందుకెళ్ళి ఎంత పెద్ద రిజల్ట్ వస్తుంది చూడండి. బట్ సేమ్ హార్డ్ వర్క్ కంటిన్యూ చేస్తే అన్ని జరుగుతాయి. బట్ దిశాకి తీసుకురండి మేడం, ఎంతమంది అయితే ప్రమోట్ చేయమని మీకు అప్లై అని చెప్పారు, తీసుకురాని కలుద్దాం మేడం. ఓకే, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ మేడం వన్స్ అగైన్. మేడం Thank you so ర్యాంక్ 4 much. అయిపోయారు మధ్య, గోల్డ్ అయిపోయారు మధ్య. బ్లెస్సింగ్స్ మేడం. శివాని చలో మేడం కంగ్రాచులేషన్స్ మేడం. గోల్డ్ లాస్ట్ మంత్ లో ప్లాటినం అంటున్నారు, అప్పుడే గోల్డ్ అయిపోయారు అండ్ టార్గెట్ అయిపోయింది, వాచ్ విన్నర్ అయిపోయారు. టీంలో చేయించడమే తర్వాత అనమాట, చేసి చూపిస్తాం మేడం. ఓకే, గ్రేట్ మేడం, ఆల్ ద బెస్ట్ మేడం. మా గురుజీ థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, మీ బ్లెస్సింగ్స్ మా గురుజీ. జై మా గురుజీ. మేడం నెక్స్ట్ అట్లానే వెబ్ మేనేజర్ టీం నుంచి భానుమూర్తి సార్ మోజీ. భానుమూర్తి సార్ వెల్కమ్, కాంటెస్ట్ విన్నర్. అన్మ్యూట్ చేసుకోండి మోజీతో, కెమెరా ఆన్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ గురుజీ. జయ భానుమూర్తి సార్, గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్, గుడ్ మార్నింగ్.
గురుజీ నేను డ్రైవింగ్ లో ఉన్నా గురుజీ, అందువల్ల రాలేకపోతున్నా గురుజీ. పర్లేదు సార్, కంగ్రాచులేషన్స్ సార్, టార్గెట్ విన్నర్ అయ్యారు. హార్డ్ వర్క్ ఇంత ఓకే గట్టిగా చేస్తున్నారు కాబట్టి టార్గెట్ విన్నర్ అయిపోయారు. అండ్ సేమ్ ఇట్లే కంటిన్యూ చేయాలి సార్. టీమ్ లో కూడా టార్గెట్ విన్నర్ చేసి తీసుకురండి. మిగతా కలుద్దాం సార్ బెంగళూరులో. ఓకే, ఓకే గురుజీ, చలో ఆల్ ద థ్యాంక్ యూ బెస్ట్. గురుజీ. నెక్స్ట్ మోజీ బోనా మేడం మోజీ పేమెంట్ గురించి కాంటాక్ట్ ఉన్నారు. బోనా మేడం వెల్కమ్. కంగ్రాచులేషన్స్ మేడం, బోనా మేడం టార్గెట్ విన్నర్ అయిపోయారు. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం మీకు. అన్మ్యూట్ చేసుకోండి, మోజీ బ్లెస్సింగ్ తీసుకోండి. బోనా మేడం అన్మ్యూట్ చేసుకోండి. గురుజీ జై హో గురుజీ. మేడం గురుజీ చాలా హ్యాపీగా ఉంది గురుజీ. ఇదే ఫస్ట్ టైం అన్నమాట మాట్లాడుతుండేది. సో Yes, ma'am. మొన్న విజయవాడ ఫంక్షన్ లో మిమ్మల్ని చూసాను డైరెక్ట్ గా. ఓకే ఓకే సో ఇది ఫస్ట్ టైం మీతో మాట్లాడుతుండేది. చాలా హ్యాపీగా ఉంది గురుజీ. లాస్ట్ ఇయర్ అయితే అభిషేక్ మా గురుజీ దిశ అటెండ్ అయ్యాను అనమాట. ఓకే సో ఇది మీ దిశ అటెండ్ అవ్వబోతున్నాను. చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది గురుజీ. చాలా హ్యాపీగా కూడా ఉంది. శ్రీవాణి మేడం వాళ్ళు చెప్పేవాళ్ళు సోమశంకర్ గురుజీ దిశ నేను అటెండ్ అయ్యాను అనేసి. చాలా Okay. హ్యాపీగా ఉంది గురుజీ ఈసారి దిశకి అటెండ్ అవుతున్నందుకు. అలాగే బేబీ మేడము తర్వాత శ్రీవాణి మేడం గైడింగ్స్ తో వాచ్ విన్నర్ అయినాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. గ్రేట్ Thank మేడం, you. కంగ్రాచులేషన్స్ మేడం. గోల్డ్ కాయిన్ చక్ర విన్నర్ కూడా అయ్యారు మేడం. గురించి చెప్పండి. టార్గెట్ విన్నర్ కూడా అయిపోయారు మేడం. చిన్నది చక్రాట్ చిన్నది కదా అనేసింది. బ్యాంకాక్ అయితేనే రియల్ టార్గెట్ అనుకునేది. Yes, మోజీ. నో డౌట్ మేడం, ఇంత హార్డ్ వర్క్ చేశారు. నిజం చెప్పనా, ప్రౌడ్ గా ఉంది. లేడీస్ అయ్యింది, ఇంటి పనులు చేసుకొని మిగతా పనులు చేసుకొని కూడా ఇక్కడ ఐఏ చూపించారంటే చిన్న విషయం కాదు. అందరికి ఇన్స్పిరేషన్ మేడం, నో డౌట్. ఇంత టైం Yes. ఉండంగా గెలిచారు. ఇదే హార్డ్ వర్క్ అని కంటిన్యూ చేస్తే ఎంత పెద్ద వర్క్ అవుతుందో మీరు చూస్తారు ముందుకెళ్ళి మేడం. కంగ్రాచులేషన్స్ మేడం, వన్స్ అగైన్ పూనా మేడం. థ్యాంక్ యూ గురుజీ. మీ బ్లెస్సింగ్స్ గురుజీ. గ్రేట్ మేడం, సూపర్. మోజీ నెక్స్ట్ మోజీ నగేష్ బాబు సార్ మోజీ. సో బేబీ మేడం టీం నుంచి. సో నగేష్ బాబు సార్ వెల్కమ్. జై ఓం మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. ఫస్ట్ విన్నర్ జై మోజీ. నగేష్ బాబు గారు, కంగ్రాచులేషన్స్. గుడ్ మార్నింగ్ మా గురుజీ. మీ గురుజీ మీకు కూడా మాట్లాడే ఛాన్స్ ఇచ్చిన దానికే చాలా కోటి కోటి దండవాలు గురుజీ. ఎప్పుడెప్పుడో దిశకు వస్తాము, మీ చేతిలో ఎప్పుడో వాచ్ తీసుకుంటాము, టార్గెట్ విన్ ఎట్లా చేసుకుంటారని చెప్పి చాలా హ్యాపీగా ఉంది గురుజీ. ఓకే, థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ వెరీ మీరు మచ్. ఒసూరులో ఉండేదా మీరు? ఎస్ గురుజీ, వసూరు గురుజీ. చలో సంతోషం సార్, రండి కలుద్దాం, రండి సార్, తీసుకొని రండి. మీరు ఎవరైతే జాయిన్ చేపించి ఎవరైతే మీకు హెల్ప్ చేసి టార్గెట్ విన్నర్ ఇంతవరకు వచ్చారు తీసుకొని రండి, కలుద్దాం సార్ దిశ ట్రైనింగ్. ఓకేనా? ఓకే గురుజీ, అంతా మా అప్లయన్స్ బ్లెస్సింగ్ గురుజీ. వాళ్ళ మాకు ఎంతో సార్, ఇంత షార్ట్ పీరియడ్ లో మీరు టార్గెట్ విన్నర్ అయ్యారంటే చిన్న విషయం కాదు. అండ్ ఇన్ని రోజులు కష్టపడి ఉంటారు ఒసూరులో కూర్చొని, దానికి రిజల్ట్ ఇప్పుడు వచ్చింది. దీన్ని కంటిన్యూ చేద్దాం సార్ అట్లే నాగేష్ బాబు సార్. ఓకే 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 థ్యాంక్ యూ మోజీ గురుజీ. సార్ అయితే ఇప్పుడు గోవా అయిపోయింది మోజీ. బ్యాంకాక్ దగ్గరలో ఉన్నారు మోజీ. మీ దగ్గరికి వస్తూనే బ్యాంకాక్ ఫ్రెషర్ లెవెల్ లో బ్యాంకాక్ విన్నర్ మోజీ. ఇండియా లెవెల్ లో ఫస్ట్ విన్నర్ బ్యాంకాక్ సారే అవుతారు మోజీ. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు టైగర్ మీరు. గ్రేట్, బ్లెస్సింగ్ గురుజీ, ఖచ్చితంగా చేస్తాం గురుజీ. గ్రేట్ సార్, సూపర్ సార్. మొన్న జూలై 13న గుంటూరు వచ్చారు మోజీ. ఫస్ట్ టైం వచ్చి లీనా మేడం వాళ్ళు ఛాంపియన్ ట్రోఫీ చూసి ఈసారి ఛాంపియన్ ట్రోఫీ సోమశేఖర్ మోజీ దగ్గర మేమే తీసుకోవాలని ఆ రోజు కమిట్మెంట్ తీసుకున్నాం మోజీ. ఫస్ట్ విన్నర్ సారే వచ్చాడు మోజీ. అంటే వాచ్ లో వచ్చాడు. కమిట్మెంట్ తీసుకుంటే ప్రతి ఒక్కరు అవుతారని లెక్క అయితే కమిట్మెంట్ Yes, తీసుకోవట్లేదు అంతే. మనుషులు తీసుకుంటే అర్థమైపోతే మ్యాటర్ అర్థమైపోతుంది. సో చలో, నో ప్రాబ్లం, అర్థం చేసుకున్నారు. ఇదే మంచి సద్బుద్ధి ఉండి ముందుకు నడవాలి, అంతే. అది కావాల్సింది అనమాట. చలో, దిశలో కొన్ని కొన్ని ఇంకా జరుగుతాయని తెలుస్తాను. నో ప్రాబ్లం, ఓకేనా? థ్యాంక్ యూ గురుజీ. గ్రేట్ సార్, నాగేష్ బాబు సార్. నెక్స్ట్ మోజీ ఇప్పుడు ఈ 5 కాక ఇంకొక 2 ఉన్నారు మోజీ. నెక్స్ట్ శ్రీనివాసులు సార్ మోజీ, హ్యాట్రిక్ విన్నర్. సురేఖ శ్రీనివాసులు గారు వెల్కమ్. మోజీతో బ్లెస్సింగ్ తీసుకోండి. శ్రీనివాసు సార్, కంగ్రాచులేషన్స్. 3 సార్లు వరుసగా విన్నర్ మోజీ లీనా మేడం టీం నుంచి. ఓకే, లీనా మూడు మేడం నుంచి. వెరీ బిగ్ జై హో గురుజీ. కంగ్రాచులేషన్స్ సార్. శ్రీనివాస్ సార్, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్, టార్గెట్ విన్నర్ అయిపోయారు సార్. చెప్పండి సార్. మేము మిమ్మల్ని చూడంగానే మాకు మాటలు కొంచెం తడబడుతున్నాయి. అరే 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 ఫస్ట్ ఇక్కడ ఇట్లా ఇలా దగ్గర నుండి ఇట్లా కూడా గురుజీ మాకు నేనేమంటే గురుజీ మాకు పలమనేరు అనేది సారు మాకు ఇక్కడ దగ్గరలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చూసి మేము ప్రతి ఒక్కరికి మా సారు అనేది మేము మిమ్మల్ని చూడలేదు గురుజీ మామూలుగా, కానీ చెప్పుకుంటున్నాం ఏమంటే మా సారు ఇక్కడే ఉన్నాడు మన ఏరియా అని. మిమ్మల్ని
చెప్పుకుంటూ మేము ఇంత టోల్ అయినాం గురుజీ. ఇంకా ఒకసారి దిశలో మిమ్మల్ని చూస్తుంటే మా దశ మారిపోతుంది గురుజీ. నా ఇది మాత్రం అదృష్టం సార్, చెప్పండి. నా అదృష్టము మా పక్క ఊర్లో ఉండే వాళ్ళు ఎంత పెద్ద వర్క్ చేస్తున్నారంటే నాకే ప్రౌడ్ గా ఉంది చెప్పుకోవడానికి. రైట్. బట్ నేను ఒకటి గురుజీ చెప్తా, ఊరు, స్టేటు, భాషలు, కులాలు, మతాలు కాదు ఇక్కడ కావాల్సిందల్లా. ఎవరైతే మంచిగా పనిచేస్తారో వాళ్ళే నా ఊరోళ్ళు, వాళ్ళే నా కులం, వాళ్ళే నా మతం, అన్ని మన వాళ్ళే వాళ్ళు. రైట్. సో అది కావాల్సింది అనమాట. బాగా చేస్తున్నారు సార్ శ్రీనివాస్ సార్, అండ్ సూపర్ కంగ్రాచులేషన్స్. చలో మిగతా మీరు ఇక్కడికి వస్తున్నారు, 4 రోజులు ఉంటా కలిసి అది మాట్లాడదాం సార్. ఓకేనా? మాజీ వరుసగా హ్యాట్రిక్ కొట్టాడు మాజీ, 3 సార్లు వరుసగా విన్నర్ అయ్యాడు మాజీ. ఫ్రెషర్, బ్రాంజ్, సిల్వర్ లో కూడా ఇప్పుడు. చలో సార్ మీరా మేడం, లీనా మేడం, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ నారాయణ స్వామి సార్ డౌన్ లైనా వస్తాడు సారు? శ్రీనివాస సార్ అప్లైన్ మాజీ, శ్రీనివాస్ సార్ కి ఒకవైపు నారాయణ స్వామి సార్ మాజీ. సూపర్. చలో టార్గెట్ సార్ గెలవడం కాకుండా టీంలో కూడా గెలిపించాడు నారాయణ స్వామి వాళ్ళని. చలో ఆ రోజు ఆటోలో కూర్చొని మాట్లాడింది నారాయణ స్వామి సారే కదా? ఎస్ మాజీ. మేమిద్దరం అసలు మీరు ఇద్దరు ఉంటారు ఆటోలో? సార్. నారాయణ స్వామి థ్యాంక్ యూ సార్ గురుజీ. లాస్ట్ కాంటెస్ట్ లో మీ ద్వారా ఇక్కడ సక్సెస్ పీస్ జరిగింది. ఛాంపియన్ ట్రోఫీ కొట్టాలి, గురుజీ దగ్గర తీసుకోవాలంటే అప్పుడే జాయిన్ అయ్యాడు మాజీ. ఆ రోజే కమిట్మెంట్ తీసుకొని పోయిన కాంటెస్ట్ లో కూడా ఇద్దరు విన్నర్స్ అయ్యారు మాజీ. ఛాంపియన్ ట్రోఫీ లాస్ట్ టైం మీ దగ్గర మిస్ అయింది మాజీ, మేమే ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు దిశాకి టైం ఇచ్చారు, దిశాలో మళ్ళీ కొట్టాలంటే దిశా గురించి కూడా ఇక ఇప్పుడు కూడా వాళ్ళు ఫీల్డ్ లోనే ఉండి వచ్చారు మాజీ, జస్ట్ మీతో జూమ్ లో మాట్లాడతాకే. చలో థ్యాంక్ యూ వెరీ మచ్. ఫీల్డ్ లో కూడా పనిచేయని నాకు పనులు ఉన్నాయి. గ్రేట్, సూపర్, కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ సురేఖ మేడం, కంగ్రాచులేషన్స్ మీకు ఇద్దరికి. అండ్ టార్గెట్ విన్నర్ అయ్యారు, హ్యాట్రిక్ లా కొడుతున్నారు అనమాట. మంచి గైడెన్స్ లో నడుస్తున్నారు. అట్లనే చేయండి, మిగతా దిశలో మాట్లాడదాం సార్. ఓకే, గ్రేట్ నెక్స్ట్ సార్. నారాయణ స్వామి సార్ మాట్లాడి మాజీతో. నారాయణ స్వామి సార్ కంగ్రాచులేషన్స్. జై మాజీ, గుడ్ మార్నింగ్ మాజీ. సార్ మీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాం గురూజీ. మాకు ఇంతవరకు మీరు కనిపించలేదు గురూజీ. అవునవును, కలవనే లేదు. కలుద్దాం సార్. 4 రోజులు ఉంటున్నాము. మనస్ఫూర్తిగా ఏమేమి మాట్లాడాలో మాట్లాడండి. అండ్ దిశ నిజంగా ఒక మనిషికి ఫౌండేషన్ ఎట్లా ఇస్తుందో మెంటల్లీ అది మీకు అర్థమవుతుంది. రైట్. సో కాబట్టి మీ టీంలో ఏ ఒక్క లీడర్ని మీ ద్వారా మీ నమ్మకంతో వచ్చారో వాళ్ళని మిస్ చేయకుండా తీసుకొని వచ్చారంటే దిశలో కలిసి మాట్లాడదాం నారాయణ స్వామి సార్. ఓకే, థ్యాంక్ యూ గురూజీ, కోటి కోటి ధన్యవాదాలు గురూజీ. చలో గ్రేట్ సార్, సూపర్, కంగ్రాచులేషన్ సార్. మీరా మేడం వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ మీ ఇద్దరికి కూడా. మాజీ ఒకసారి వాళ్ళిద్దరు పర్మిషన్ ఇవ్వండి, మీరా మేడం లేదా మేడంకి. మీరా మేడం మాట్లాడి మాజీతో. మ్యాజికల్ సిస్టర్స్ భయ్యా వాళ్ళిద్దరు మ్యాజిక్ జై చేస్తారు. మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. మా టీమ్ లో నిజంగానే మిమ్మల్ని చూపించే బిజినెస్ చేస్తాను. అంటే వాళ్ళకి తెలుసు మా గురుజీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ మన ఏరియాలో ఉండారని. సో అలాగే మా గురుజీ మీ పేరు నిలబెడతాం మా గురుజీ. ఇంకా హైలైట్ గా వర్క్ చాలా చేస్తాం. సంతోషంగా ఉంది మేడం, చాలా థ్యాంక్ యూ మా సంతోషంగా. గురుజీ. జస్ట్ పేరు పెట్టుకొని బిజినెస్ చేస్తున్నారంటే నేను నా కోసం థ్యాంక్ యూ. చేస్తున్నాను, నో డౌట్. నేను ఎస్ ఎట్లా మా పిలుగులో ఉండాలో ఉండి చేశాను. అది ఇంకొక ఇన్స్పిరేషన్ అయిందంటే దానికంటే ఇదేముంది కొంచెం చెప్పండి. భయం వేస్తుంది మా గురుజీ ఎక్కడైనా రాంగ్ కమిట్మెంట్ ఇచ్చా కూడా, ఎందుకంటే మీరుండే ఏరియాలో మేము చెడ్డ పేరు తేకూడదని మా నో గురుజీ. ప్రాబ్లం, నో డౌట్. బావాజాన్ సార్ థ్యాంక్ యూ. పక్కన ఉండేది ఎస్ బాబాజీ మా సార్ మాట్లాడండి. బావాజాన్ సార్ కంగ్రాచులేషన్స్. జై గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్, సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. బాగా చేపిస్తున్నారు, వెనకుండి థ్యాంక్ యూ ముందు గురుజీ. నడిపిస్తున్నారు. సో వెనకుండి నడిపిస్తున్నారు అనమాట మేడం వాళ్ళని. సూపర్ సార్, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ గురుజీ, మీ బ్లెస్సింగ్ గురుజీ, ఖచ్చితంగా గురుజీ. చలో గ్రేట్, సూపర్. కలుద్దాం, రండి. వస్తున్నారా మీకు ఈసారి? ట్రోఫీ తీసుకోవాలని వాళ్ళు నిద్రాహారాలు బాగా చేస్తున్నారు మాజీ, కంటిన్యూగా ఫోకస్ చేస్తున్నారు అన్నారు. 108 బిజీనా వస్తున్నారా దిశాకి? డ్యూటీ వాళ్ళు రిజైన్ ఇచ్చేసినాను గురుజీ, జాబ్ రిజైన్ చేయండి. సూపర్. 108 ఇక్కడ 6 ఉండాలి. months ఎమర్జెన్సీ మాజీ. ఎక్కడ ఎమర్జెన్సీ రావడానికంటే ముందు ఉండాలి ఇక్కడ సేఫ్ షాపులు. అక్కడ ఎమర్జెన్సీ వస్తే పోతారు, ఇక్కడ ఎమర్జెన్సీ రాకుండా చూసుకోవడమే మీ పని. అవును గురుజీ, మీ బ్లెస్సింగ్ గురుజీ, 108 ఖచ్చితంగా. వద్దు బాబు అని చెప్పేయాలన్నమాట. ప్రాబ్లమే రానియకుండా అంటే 108 ఎందుకు అవసరం ఉంటుంది? అవును గురుజీ. ప్రాబ్లమే రానియకుండా చేసుకోండి అనమాట. రండి, మిగతా ఫుల్ టైం ఫ్లడ్జ్ గా దిగారు కాబట్టి రండి, కలుద్దాం రండి సార్. ఓకేనా? ఓకే గురుజీ, మీ బ్లెస్సింగ్ గురుజీ. చలో వెల్కమ్ సార్. అలా లేనా మేడం మాట్లాడి మాజీతో. లీనా మేడం కంగ్రాచులేషన్స్, సూపర్, బాగా చేపిస్తున్నారు. దేవ్ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. మీ బ్లెస్సింగ్ దొరికింది మా గురుజీ ఈరోజు. చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. ప్రతి ఒక్కరు మా గురుజీ ఒకటే మా గురుజీ, మీ దగ్గర ఛాంపియన్ ట్రోఫీ తీసుకోవాలి, ప్లస్ మీ చేతుల ద్వారా వాళ్ళు వాచ్ తీసుకోవాలన్న ఒక డ్రీమ్తో టీం వాళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు మా గురుజీ. చిన్న మా గురుజీ మంచి ఇది ఆఫర్ అనేది ఇచ్చినారు మా గురుజీ, వాచ్ అనే దానివల్ల. వాచ్ కోసం చేస్తుంటే
అందరూ టార్గెట్ కూడా విన్ అయిపోతున్నారు మాగుజీ. లాస్ట్ టైం 3 టార్గెట్ విన్ అయ్యాకి చాలా కష్టపడినాం మాగుజీ, కానీ ఈసారి చాలా ఈజీగా టార్గెట్. అదంతా గ్రేట్ చిన్న మాగుజీ. టైం ఉండగానే ఏ పని అయిపోయింది. అవును మాగుజీ, వాచ్ విన్నర్ కోసం చేయటం వల్ల అదేంటి మీరంటే మాకు అంత అభిమానం భక్తి మీ చేతుల్లో తీసుకోవాలన్న కోపం దీంతో ఇంతవరకు అనేది జరుగుతుంది మాగుజీ. అండ్ ఒక విషయం చెప్తాను వినండి, లీనా మేడం, మీరా మేడం, బేబీ మేడం, మీరందరూ లీడింగ్ లో ఉన్నారు, డౌట్ లేదు. లీడింగ్ లో ఉన్నారు, డౌట్ లేదు. తారుమారు అవ్వడానికి ఒక రోజు కూడా చాలు. మేబీ లీడింగ్ లో ఉండి దిశ కల్లా మీరు టాప్ అయిపోవచ్చునేమో, బట్ మిగతా వాళ్ళు కసిగా ఉన్నారు, వెనక నుంచి నిలబడి ఉన్నారు. ఏంది భయ్యా వాళ్ళు ఊరోళ్ళు అయిపోతున్నారు. ఇక్కడ ఊరు గీరు ఏం లేదు, ఆల్రెడీ చెప్పేశాను. రైట్. సో ఇక్కడ ఊరు అనేటివి ఏం లేవు అనమాట. మీరు ఇంత లీడింగ్ లో ఉండారు కాబట్టి ఏరే వాళ్ళు కసితో ఉండారు. ఎక్కడ తారుమారు అయిపోకూడదు రిజల్ట్ అంటే మీరు కంటిన్యూ చేయండి. మిగతా వాళ్ళు వెనకాల రెడీగా ఉండారు, ఎందుకంటే ఫిక్స్ అయిపోయి వీళ్ళు ఎంతమంది కదా మేము చూసుకుంటాం ఈ రోజు నుంచి. రాని 2 నెలల టైం ఉంది కదా, అది ఎట్లా ముందు కాదు, వాళ్ళు కూడా రెడీగా ఉండారు. బట్ ఇక్కడే సెలబ్రేషన్ చేసుకోవడం కొద్దిగా మంచిది కాదనుకుంటా. బట్ చలో అడ్వాన్స్ గా ట్రోఫీ ఇస్తున్నాడు, దాన్ని తీసుకోండి. బట్ 9 అక్టోబర్ ఫైనల్ డేట్ అనమాట, గుర్తుపెట్టుకొని పని చేయాల్సి వస్తుంది. అండ్ ఎంత ఎక్కువ మందికి ట్రైనింగ్ ఇప్పిస్తే అంత ఎక్కువ మంది పని చేస్తారు, అంత ఎక్కువ పని చేస్తే అంత టార్గెట్ విన్నర్లు ఎక్కువ అవుతారు. సింపుల్ ఫార్ములా అనమాట. బ్లెస్సింగ్ మాగుజీ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. రావు గారు. ఎస్ మాజీ, అట్లానే మాజీ పెర్లండ్ అబౌలర్స్ మిగతా వాళ్ళు కూడా కొద్దిగా మాట్లాడతారు మాజీ. పర్మిషన్ మాజీ, ప్లీజ్ మాజీ. చెప్పండి. నెక్స్ట్ పెర్లండ్ అబౌలర్స్ జ్యోతి మేడం మాట్లాడి, ఏలూరు టీం నుంచి జ్యోతి మేడం వెల్కమ్. మాజీతో బ్లెస్సింగ్ తీసుకోండి. కే జ్యోతి మేడం. నెక్స్ట్ టోపాజ్ లీడర్స్ కోరల్ లీడర్ మల్లికార్జున సార్ కందుకూరు టీం నుంచి వెల్కమ్. మాట్లాడండి మాజీతో. కరల్ లీడర్ ఉపేంద్ర సార్ వెల్కమ్. ఖమ్మం టీం ఫౌండర్ మాజీతో మాట్లాడండి. మల్లికార్జున సార్ మాట్లాడండి, అన్ని చేసి ఆప్షించాను. ఉపేంద్ర సార్ మాట్లాడండి. మాజీ గుడ్ మార్నింగ్ మాజీ. యువటేకర్ ఉపేందర్. ఉపేంద్ర సార్ మాట్లాడండి మాజీతో. మాజీ ఖచ్చితంగా మాజీ. థ్యాంక్ యూ మాజీ. రియల్ గా మాజీ వెనకాల నుంచి కసిగా చూస్తున్నా అన్నారు మాజీ. ఖచ్చితంగా మాజీ అదే కసి మీద ఉన్నాం మాజీ. ఖచ్చితంగా మాజీ దిశ తర్వాత 100% ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫోకస్ చేస్తాం మాజీ. అందరినీ చూపిస్తుంటే మాజీ జెల్సీగా అనిపిస్తుంది మాజీ. ఖచ్చితంగా మేము కూడా ముందుకు వెళ్తాం మాజీ. బ్లెస్సింగ్ మాజీ. థ్యాంక్ యూ మాజీ. చలో స్పోర్టింగ్ స్పిరిట్ ఉండాలన్నమాట. రండి కలుద్దాం, రండి ఇక్కడ కలుద్దాం, రండి. ఓకే, థ్యాంక్ యూ మాజీ. బ్లెస్సింగ్ మాజీ. చలో గ్రేట్ ఉపేందర్, గ్రేట్, సూపర్. నెక్స్ట్ కందుకూరు టీం మల్లికార్జున సార్ మాట్లాడండి మాజీతో. మల్లికార్జున సార్. జయ మాజీ, గుడ్ మార్నింగ్ మాజీ. టార్గెట్ ఎప్పుడు వస్తుంది? ఎస్ మాజీ కంప్లీట్ చేసేస్తాం మాజీ. ఆల్రెడీ 5 నెంబర్స్ ఉన్నారు మాజీ. ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను మాజీ. మీ బ్లెస్సింగ్ తోటి మాజీ, చిన్నారా మహాగురుజీ బ్లెస్సింగ్ తోటి. ఆల్రెడీ మిమ్మల్ని కలవడానికి ఆల్రెడీ ఎప్పుడెప్పుడు అని చెప్పి ఎదురు చూస్తున్నాం మాజీ. టైం కూడా వచ్చేసింది అనమాట. ఖచ్చితంగా టీంని ఎక్కువ మందిని కూడా దిశకి ఇన్వైట్ చేసుకుంటున్నాం మాజీ మీ బ్లెస్సింగ్ తోటి. థ్యాంక్ యూ మాజీ. థ్యాంక్ సో మచ్ గురుజీ. కొట్టుకోటి ధన్యవాదాలు మాజీ. వెల్కమ్ సార్, వెల్కమ్. ఓకే. సో నెక్స్ట్ రేపల్లి టీం ఫౌండర్ మాధవరావు సార్ వెల్కమ్. మాజీతో మాట్లాడండి. మాజీ గుడ్ మార్నింగ్ మాజీ. థ్యాంక్ యూ మాజీ. థ్యాంక్స్ సో మచ్ మాజీ. మాధవరావు మాజీ, విజయవాడ నుంచి. థ్యాంక్ యూ మాజీ. మీ బ్లెస్సింగ్స్ దొరుకుతున్నాయి ఈరోజు, అండ్ మీ దర్శనం కూడా దొరికింది. డెఫినెట్ గా మాజీ ఎక్కువ మందిని దిశకి తీసుకొస్తాం మాజీ. మంచి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎడ్యుకేషన్ ఇవ్వాలి, సిస్టమ్కి ఎడ్యుకేషన్ నేర్పించండి అని. డెఫినెట్ గా మాజీ సిస్టమ్ ఏదైతే ఉందో సిస్టమ్ కి కనెక్ట్ చేసి డెఫినెట్ గా ఈ 2 months లో డెఫినెట్ గా మాజీ మా దగ్గర నుంచి కూడా ఎక్కువ టార్గెట్ విన్నర్స్ వచ్చే విధంగా చేస్తాం మాజీ. థ్యాంక్ యూ మాజీ. నెక్స్ట్ శ్రీకాంత్ సార్ మాట్లాడండి. సిస్టమ్ మంగళగిరి లీడర్ శ్రీకాంత్ సార్. జయ మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. సో ప్యానల్లో ఉన్న సభ్యులందరూ గుడ్ మార్నింగ్ మార్జీ. థ్యాంక్ యూ మార్జీ. కొట్టుకోటి ధన్యవాదాలు మార్జీ. ఈరోజు సో మార్జీ బ్లెస్సింగ్స్ దొరికినాయి మార్జీ. డెఫినెట్గా మార్జీ టార్గెట్ ఏదైతే ఇచ్చారో డెఫినెట్గా సో రేపు దిశకి అనేది ఎక్కువ మందిని తీసుకొస్తాం మార్జీ. డెఫినెట్గా మార్జీ బ్లెస్సింగ్స్ ఆ రోజు ఎట్టి బస్సులో టీంకి అయితే ఇప్పిస్తాం గురించి. సో మంచిగా తయారు చేస్తాం మార్జీ. థ్యాంక్ యూ మార్జీ. కొట్టుకోటి ధన్యవాదాలు మార్జీ. గ్రేట్ టైగర్, ఆల్ ద బెస్ట్. వెల్కమ్ శ్రీకాంత్. థ్యాంక్ యూ మార్జీ.
నెక్స్ట్ అట్లా మాజీ అమరావతి టీం నుంచి జయరా శ్రీనివాస్ గారు వెల్కమ్ టోటల్ లీడర్. థ్యాంక్ యూ వెల్కమ్ శ్రీనివాస్ గారు. ఖచ్చితంగా మారుతి ఈసారి ఖచ్చితంగా 100% మారుతి టార్గెట్ అంటే కొంచెం వర్క్ పరంగా కొంచెం అప్ అండ్ డౌన్ జరుగుతుంది మారుతి. సో ఈ టార్గెట్ లో ఖచ్చితంగా విన్ అవుతాం మారుతి. థ్యాంక్ యూ మారుతి, థ్యాంక్స్. చలో వెల్కమ్ శ్రీనివాసరావు గారు. టైం ఉండదు, 2 నెలల టైం ఉండదు, అంతా దగ్గరకు వచ్చింటారు. వాళ్ళ టార్గెట్ గెలిపించడమే లక్ష్యంగా పని చేయండి. రండి, మిగతా కలుద్దాం దిశాలో. ఓకే ఓకే. నెక్స్ట్ ఓల్డ్ గుంటూరు నుంచి జోష్నా మేడం వెల్కమ్. మాజీతో మెసేజ్ తీసుకోండి జోష్నా మేడం. ఓల్డ్ గుంటూరు జోష్నా మేడం వెల్కమ్. అడ్మిట్ చేసుకొని మాజీ దగ్గర మాట్లాడండి. మాగురుజీ థ్యాంక్ యూ సో మచ్ మాగురుజీ. మిమ్మల్ని ఈ విధంగా అవకాశం చిన్న గురుజీ కల్పించారనమాట. చాలా చాలా సంతోషంగా ఉంది గురుజీ. తప్పకుండా గురుజీ ఇంకా 4 days టైం ఉంది గురుజీ మీ దగ్గరికి రావడానికి. ఖచ్చితంగా వాచ్ విన్నింగ్ చేసి మీ చేత వాచ్ గిఫ్ట్ అనేది తీసుకుంటాను గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. అండి మీ గురుజీ వాచ్లు ఇప్పించాలంటే ఫటాఫట్ చేసుకొని రండి మేడం. వెల్కమ్ చూస్తున్నా మేడం. థ్యాంక్ యూ గురుజీ. నెక్స్ట్ వెంకట సాగర్ సార్ హైదరాబాద్ నుంచి మాజీతో బ్లెస్సింగ్ తీసుకోండి. వెంకట సాగర్ సార్. జయ మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. మార్జీ. సో కంపల్సరీ మార్జీ ఏదైతే కాంటెస్ట్ ఇచ్చారో మార్జీ టార్గెట్ లో వర్క్ పరంగా ఫోకస్ చేస్తున్నాం మార్జీ. 100% మార్జీ ఈ కాంటెస్ట్ లో ఎక్కువ మంది ఎంగేజ్ ప్రాసెస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సాగర్ గారు. టైగర్ వెల్కమ్. నెక్స్ట్ మాజీ గోపిశ్రీ మేడం వెల్కమ్ టాప్ లీడర్. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. దిశకి ఎక్కువ మందిని ప్రమోషన్ చేస్తున్నాం మా గురుజీ. కంపల్సరీగా మా గురుజీ ఈ రోజు వాచ్ విన్నర్స్ ఈలోగా వాచ్ విన్నర్స్ కూడా కంప్లీట్ అయ్యేలా చేస్తాం మా గురుజీ. బ్లెస్సింగ్స్ మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. గ్రేట్ మేడం, వాచ్ విన్నర్ చెప్పించండి. ఆల్ ద బెస్ట్ మేడం. నెక్స్ట్ మాజీ శాంభవతి మేడం మాజీ బేబీ మేడం టీమ్ లో సపరేట్ సిస్టమ్ తీసుకొని కూడా ఈమె కింద ఇప్పుడు 4-5 విన్నర్స్ అయ్యారు మాజీ, టార్గెట్ విన్నర్స్. శాంభవతి మేడం వెల్కమ్. మాజీతో మాట్లాడండి. జయ మాగురుజీ, గుడ్ మార్నింగ్ మాగురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాగురుజీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. 100% మాగురుజీ నిజంగానే సోమశంకర్ గురుజీ బ్లెస్సింగ్ దొరుకుతాయంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది మాగురుజీ. నాకు డ్రీమ్ కూడా మాగురుజీ, నేను బిజినెస్ లో జాయిన్ అయిన బిడ్డ కూడా కానీ ఫస్ట్ టైం మాగురుజీ బ్రాంచ్ అయితే నేను తీసుకుందాం అనుకున్నా ఐలాండ్ లో అయితే ఫస్ట్ అక్కడ మిస్ అయింది అనమాట. అప్పటినికా నాకైతే డ్రీమ్ ఉంది మాగురుజీ సోమశంకర్ గురుజీ పైన రికగ్నిషన్ తీసుకోవాలని చెప్పేసి. ఈరోజు అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా గురుజీ. ఎందుకంటే గురుజీ చేతుల మీద వాచ్ తీసుకోవడం కావచ్చు, ఇంకా నా లైఫ్ అనేది నేను టర్న్ చేసుకుంటాను అనుకుంటున్నాను మా గురుజీ. మీ బ్లెస్సింగ్స్ తో చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మేడం. బాధ్యతలు తీసుకొని నడిపిస్తున్నారు. కంగ్రాచులేషన్స్ మేడం. గ్రేట్, సూపర్, ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మా గురుజీ. బ్లెస్సింగ్స్ మా గురుజీ. అలాగే చిన్న మా గురుజీ బ్లెస్సింగ్స్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. నెక్స్ట్ మాజీ ఎమరాల్డ్ రూబికా అవుతున్నారు మాజీ. ఈ నెలలో వాళ్ళు రూబీస్ అవుతున్నారు. సంజయ్ మేడం, స్వామిదాస్ గారు తిరుగుతారు మాజీ. స్వామిదాస్ గారు వెల్కమ్. మాజీతో బ్లెస్సింగ్ తీసుకోండి. మాజీ జయ మాజీ, థ్యాంక్ యూ మాజీ. చాలా హ్యాపీగా ఉంది మాజీ. వస్తున్నా మీరు దిశ మాకు 2 సంవత్సరాలు బ్యాక్ అయిపోయారు మాజీ, దూరం అయిపోయింది మాజీ. మీ దిశతో కంపల్సరీ మాజీ మంచిగా టీం అంతా వర్క్ చేస్తున్నారు మాజీ. కంపల్సరీగా టార్గెట్ విన్నింగ్స్ మీరు అన్నారు మాజీ. ఇంకా సగం టార్గెట్ అయ్యింది అన్నమాట, ఇంకా సగం ఉంది మాజీ. అవటాకి అంత విన్నర్ అవటాకి ఒక రోజు అన్నట్టుగా చేపిస్తాం మాజీ. నెక్స్ట్ టార్గెట్ కమిట్మెంట్ మీ దగ్గర ఉంటే కూడా లీడింగ్ లో వచ్చేస్తారనమాట. ఎప్పుడు ముందుకెళ్ళగలుగుతారు తెలీదు. అండ్ ఛాన్స్ ఉన్నది చేసి చూపించండి చిన్న స్వామిదాస్ గారు. ఓకే, కలుద్దాం, రండి. వెల్కమ్. థ్యాంక్ యూ మాజీ. కొట్టుకోవడం థ్యాంక్ యూ చేస్తాము మాజీ. అలానే ఖమ్మం నుంచి ఒకతున్నాడు ధనేకులు రామారావు మాజీ. ఇండివిజువల్ సిస్టమ్ మెయింటైన్ చేస్తూ వర్క్ చేస్తున్నాడు. ధనేకులు రామారావు దగ్గర నుంచి కూడా ఇందాక శిలాంటి వాచ్ అయ్యారు. రామారావు సార్ వెల్కమ్. మాజీతో మాట్లాడండి. జయ మాజీ, గుడ్ మార్నింగ్ మాజీ. థ్యాంక్ యూ మార్జీ, బ్లెస్సింగ్ మార్జీ అవకాశం ఇచ్చినందుకు. ఎప్పుడెప్పుడైనా ఏదో చూస్తాం మార్జీ మీకోసం. రియల్ మార్జీ చాలా ఎగ్జైట్ ఉంది గురుజీ. మీతోటి మళ్ళీ దిశలో కలుసుకోబోతాను మార్జీ. కంపల్సరీ గురుజీ మంచి సిస్టాన్ని తయారు చేస్తున్నాం మార్జీ. మీ బ్లెస్సింగ్ తో ముందుకెళ్తాం మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, బ్లెస్సింగ్ మార్జీ. మీకు మాకు గురుజీ అనుబంధం చాలా ఇది ఉంది గురుజీ. మీకు మా మావర్జీ ఆ వీడియో చూసుకున్నప్పుడల్లా నవ్వుకుంటా మావర్జీ. ఎందుకంటే ఇప్పుడు అయితే మాత్రానికి అది ఒక పెద్ద మిరాకిల్ గా నేను ఫీల్ అవుతున్నాను మావర్జీ. ఎందుకంటే ఆ రోజు నాకు అంత ఫీల్ కాలేదు గురుజీ. ఎందుకంటే నేను ఫ్రెషర్ క్యాండిడేట్ ని అంతగా తెలియకపోయి ఉండేవి మావర్జీ. కానీ ఇప్పుడు మాత్రానికి ఒక్కొక్కసారి తలుచుకున్నప్పుడు కళ్ళం నీళ్ళు వస్తా ఉంటాయి మావర్జీ. అంత మిరాకిల్ జరిగినట్టుగా చరిత్రలో ఒక పేజీలో లిఖించబడ్డది గురుజీ ఆ వీడియో అన్నది. థ్యాంక్ యూ మావర్జీ, బ్లెస్సింగ్ మావర్జీ. ఆల్ ద బెస్ట్ సార్. జయ మావర్జీ.
ఎస్ మాజీ. ఆశా మేడం రామారావు సార్ వీళ్ళిద్దరు అప్పుడు మీతో కార్ లో ట్రావెల్ చేశారు మాజీ. కరెక్ట్ వీళ్ళిద్దరు కరెక్ట్ సిస్టమ్ ఇండివిజువల్ గా తీసుకొని వర్క్ చేస్తున్నారు మాజీ కంపెనీ నుంచి. ఓకే బెస్ట్ రోజు. ఆశా మేడం మీరు కూడా మాట్లాడండి మాజీతో. ఏ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. మేడం మా గురుజీ, మీ blessing. మా గురుజీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా గురుజీ. మీ దిశ మళ్ళీ ఫస్ట్ టైం దిశ తీసుకున్నాం మా గురుజీ, కమిట్మెంట్ లో నిలబడ్డాం మా గురుజీ. కంపల్సరీ మా గురుజీ ఈ దిశలో ఇంకా మంచి కమిట్మెంట్ లీడర్ గా తయారు చేయడానికి మీ దిశకు తీసుకొస్తున్నాం మా గురుజీ. ప్రతి ఒక్కళ్ళు కూడా రియల్ గా చాలా వాల్యుబుల్ వర్డ్స్ నేర్చుకుంటారు మా గురుజీ. ఆ కారులో ప్రయాణం అనేది నిజంగా మా రామారావు సార్ అన్నట్టు చరిత్ర మా గురుజీ. దాన్ని చూసుకున్నప్పుడల్లా కూడా మీతో ఎప్పుడెప్పుడు ఇంకా గొప్ప గొప్ప రికగ్నైజ్ చేయించుకుంటాం అని ఆలోచన వస్తా ఉంది మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. మీ బ్లెస్సింగ్స్ మా టీం అందరికి వస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా గురుజీ. రియల్లీ చిన్న గురుజీ అండర్ లో మీ బ్లెస్సింగ్స్ లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా. థ్యాంక్ యూ మా గురుజీ. గ్రేట్ మేడం బ్లెస్సింగ్స్ వెల్కమ్ గురుజీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా గురుజీ. నెక్స్ట్ సంజయ్ మేడం మాట్లాడండి. మేడం చెప్పండి. మా గురించి థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. అర్థమవుతుంది మా గురించి, బాగా టైర్డ్ అయిపోయి అయినా కూడా మాకు ఇంత పేషెన్సీగా టైం ఇచ్చి చాలా థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. చాలా చిన్న పద్ధతి మా గురించి థ్యాంక్ యూ చెప్పడం కూడా. సో రియల్లీ ఇలా నో డౌట్ మేడం, మీ హార్డ్ వర్క్ మీరిద్దరూ కలిసి పనిచేస్తారు. ఓకే, సో ఎంత ఇదిగా పనిచేస్తున్నారు, డౌటే లేదనమాట. అన్ని రకాలుగా ఇంప్రూవ్మెంట్ ఉంది మీలో. రిలేషన్స్, టీమ్తో రిలేషన్స్ అండ్ హెల్త్లు, వెల్త్లు, రికగ్నిషన్స్ అన్నీ ఉన్నాయి మీ దగ్గర. విజనరీ పర్సన్స్ కాబట్టి టీం అదృష్టవంతులు మీలాంటి కపుల్ వాళ్ళకి అప్లైన్గా దొరకడం అనేది. అండ్ బస్ ఇంకా కొన్ని కరెక్షన్స్ ఆల్వేజ్ ఉంటాయి, ఈ రోజు అని కాదు, కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వస్తున్నారు, దిశలో కలుద్దాం, రండి మేడం, టీం తీసుకొని రండి. ఓకేనా, చలో మ్యూట్ చేశారు, నో ప్రాబ్లం, అది ఎక్కువ వస్తుందని. చలో గ్రేట్ చిన్నారావు గారు. థ్యాంక్ యూ మాజీ. ఫైనల్ గా నిజంగా మాజీ ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా లెవెల్ లో టాప్ లోకి వచ్చామంటే అది కేవలం మీ దగ్గర నుంచి టైం మాజీ. ఎప్పుడైతే డిస్టాకి మీరు టైం ఇచ్చారో మిమ్మల్ని చూపించి ఎడ్యుకేషన్ చేస్తాం మాజీ. టీమ్ లో బ్లాస్ట్ అయింది మాజీ. అర్జున వాడప్పుడు టాప్ లో ఉన్నాం మాజీ. ఆ తర్వాత కొంచెం చేయలేకపోయాము, టాప్ లోకి రాలేకపోయాము. సో మళ్ళీ మీ బ్లెస్సింగ్స్ మాజీ. మీరు ఎప్పుడైతే మాకు బ్లెస్సింగ్స్ ఇస్తారో అప్పుడు మేము టాప్ లో ఉంటున్నాం మాజీ. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి మాజీ, మీరు మమ్మల్ని వదిలిపెట్టవద్దు మాజీ. సో ప్రతి క్షణం మేము మీ యొక్క పేరు తలుచుకుంటుంటాం మాజీ. మేము తినే ప్రతి దించపైన మీ పేరు ఉంటుంది మాజీ. సో నిజంగా ఈ రోజు గ్యారేజ్ ఉన్నారా డైమండ్ అయ్యాడంటే అది కేవలం మాజీ మీరు చేసిన కరెక్షన్స్ మాజీ. ఇంకా ఏదన్నా కూడా చేసుకుంటానికి నేను రెడీ మాజీ. 100% ఇండియా లెవెల్లో మీకు లాయల్ గా ది బెస్ట్ ఎవరు ఉన్నారంటే నా పేరు వచ్చింది మాజీ. నేను ఉంటా మాజీ. మీకు శ్రీరాముడికి ఆంజనేయుడు ఎట్లా అయితే నమ్మకంగా ఉన్నాడో సో మీకు నేను అంత నమ్మకంగా ఉంటాను మాజీ. ఎప్పుడు కూడా సో మీరు గీసిన గీతలో ఉంటూ నడుస్తూ ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటూ మాజీ. టీమ్ కి అండ్ అప్లైన్ కి ప్రతి ఒక్కరు కూడా ఇలానే గ్రాట్యూడ్ ఉంటూ ముందుకెళ్తారు. సూపర్. ఈ లెవెల్లో కూడా ఇట్లాంటి మాటలు అంటే నిజం కాదు. టీం ముందర మాట ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. సేమ్ కమిట్మెంట్ మీరు నిలబడ్డారంటే నిజంగా చాలా సంతోషం. నాకంటే ఈ టీం వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటది. కలుద్దాం రా అంటే టీం ముందు తీసుకొని రండి, కలుద్దాం. మీకు ఒక చిన్న కమిట్మెంట్ ఇస్తున్నాం మాజీ. మీకు కమిట్మెంట్ అయితే నేను నెరవేర్చుకుంటాం మాజీ. మన ఢిల్లీలో కూడా మీకు కంపెనీ డైరెక్టర్స్ మీటింగ్ లో మీకు మాట ఇచ్చాం మాజీ. సో ఇండియాలో టాప్ పర్ఫార్మెన్స్ చేసుకొని మీకు అక్కడికి వస్తాం మాజీ అని చెప్పాను మాజీ. సో 100% మాజీ. ఇప్పుడు అయితే కాంటెస్ట్ విన్నర్స్ ఇప్పుడు వరకు 7 మెంబర్స్ అయినట్టు మాజీ. సో ఈ కాంటెస్ట్ లో 200 మెంబర్స్ కి ఎటువంటి బస్సులు తగ్గరు మాజీ. 200 పక్కాగా అవుతారు మాజీ. అండ్ మీ బ్లెస్సింగ్స్ తో 100% మాజీ దిశాలోపే ఖచ్చితంగా ఒక 20 మెంబర్స్ కాంటెస్ట్ విన్నర్స్ అవుతారు మాజీ. అంటే 19 తారీఖు మీకు ఆడకు వచ్చేటప్పటికే 20 మంది కాంటెస్ట్ విన్నర్స్ అయ్యి సో మీతో డిన్నర్ కి మీరు 19 తారీఖు నైట్ కి డిన్నర్ మీరు ఇవ్వండి మాజీ. వాళ్ళందరూ కాంటెస్ట్ విన్నర్స్ అందరితో మీరు ముఖాముఖిగా మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి మాజీ. ఖచ్చితంగా మాజీ. షూర్. చేద్దాం, నో ప్రాబ్లం. ఓకే, ఎస్ మాజీ. ఫైనల్ గా మాజీ మీరు ఇంత బిజీ షెడ్యూల్లో అసలు నిజంగా మాజీ దిశాలు అటువైపు మీరు ఎంతో వర్క్ చేస్తున్నారు మాజీ. ఇంత పెద్ద లెవెల్లో కూడా సో ఫోన్ కాల్కి రెస్పాండ్ అవ్వటం, మెసేజ్ కి రెస్పాండ్ అవ్వటం, మిమ్మల్ని చూసి ప్రతి విషయం నేను నేర్చుకుంటున్నాం మాజీ. సో మేము చిన్న లెవెల్స్ లోనే కొన్నిసార్లు రెస్పాండ్ కాలేము. బట్ మీరు ఇంతమంది లక్షల మంది టీం పెట్టుకొని వందల మంది డైమండ్స్ ఉండి కూడా మీరు ఏ విధంగా మీరైతే టీం కి మీరు రెస్పాండ్ ఇస్తున్నారో, ఎంతవరకు అయితే మీరు అందరికి కేరింగ్ చూపిస్తున్నారో నేను ఖచ్చితంగా మీ దగ్గర నుంచి అది నేర్చుకుంటున్నా మాజీ. 100% పాటిస్తాను మాజీ. థ్యాంక్ యూ మాజీ. మీకు పాదాభివందనం మాజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ అందరికి. అండ్ ఈ బస్ కొంతమంది అటెండ్ చేయలేకపోయింటారు. దిశ తీసుకొని రండి, మిగతా అందరినీ ఇక్కడ కలుద్దాం దిశలో. ఓకే.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 300 మంది థ్యాంక్ దాకా యూ. వస్తాం మాజీ. 250 కాదు 300 మెంబర్స్ దాకా తీసుకొస్తాం మాజీ. షూర్ మాజీ. రండి, వెల్కమ్ అందరికి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిన్నారావు. థ్యాంక్ యూ అంతే. ఒకసారి మాజీకి అందరూ కూడా అన్మ్యూట్ చేసుకుని థ్యాంక్ యూ చెప్పండి సార్. టైగర్స్ అందరూ కూడా అన్మ్యూట్ థ్యాంక్ యూ చేసుకోండి. మాజీ. అందరూ అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. మీకు పాదమే ఉంది మాజీ. థ్యాంక్ యూ సో మచ్ మహాగురుజీ. మీ పాదాభివందనాలు గురుజీ. కోటి ధన్యవాదాలు మహాగురుజీ. థ్యాంక్ యూ మాజీ. కోటి కోటి ధన్యవాదాలు మహాగురుజీ. రైట్ చూడండి టైగర్స్, సోమశంకర్ మాజీ యాక్చువల్ గా దిశాలో ఉన్నారు, వికాస్ గురుజీతో కూడా ఉన్నారు. ఈరోజు మనకు టైం ఇచ్చారు. టైం ప్రకారం యాక్చువల్ గా రావట్లేదు. నేను 9 గంటలకే నాకు రెస్పాండ్ అయ్యారు. టైగర్ వస్తున్నాను 10 minutes అని చెప్పేసి అన్నారు. సో కొద్దిగా లేట్ అయినా సరే గురుజీ రాడేమో అని అభిషేక్ గురుజీతో మాట్లాడి అభిషేక్ గురుజీ రావడానికి కూడా రెడీ చేసాము. సో మళ్ళీ ఈ లోపు టైగర్ నేనే వచ్చేస్తాను అని చెప్పేసి మళ్ళీ గురుజీ వచ్చేసారు. ఎంత పెద్ద లెవెల్లో ఉండి కూడా ఏ విధంగా మళ్ళీ ఎంత సర్వీస్ ఇస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి టైగర్. చిన్న లెవెల్లో ఉండి మనం కొద్దిగా టీమ్ సర్వీస్ ఇవ్వలేకపోతుంటాం. సో దీన్నే కేరింగ్ అంటారు, రెస్పాన్సిబిలిటీ అంటారు. సో రియల్ గా సోమశేఖర్ మాజీ గురించి ఎంత చెప్పుకున్నా మనం తక్కువే. సో ఎనీహౌ ఎవరైతే అచీవర్స్ అయ్యారో, కొంతమంది కాంటెస్ట్ అచీవర్స్ కాకుండా వాచ్ అచీవర్స్ అయ్యారో మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు గురించి. నో ప్రాబ్లం. మీరందరూ కాంటెస్ట్ విన్నర్స్ అయితే నేరుగా గురితో డిన్నర్ చేసే ఛాన్స్ ఉంది. మరి వాచ్ విన్నర్స్ అందరూ కాంటెస్ట్ విన్నర్స్ అవుతాక రెడీనా? ఎస్ ఆర్ నో? చాలా మంది చూపించారు, బట్ గురూజీ చెక్స్ ఫుడ్ చవటా కూడా అంత టైం లేదనమాట గురూజీకి. ఓకేనా? అందుకే గురూజీ వద్దని అన్నారు. నేను ఆల్రెడీ పీపీటీ తయారు చేశాను, బట్ గురూజీ ఆపన్నారని ఆపేసి అనమాట. ఎనీహౌ నో ప్రాబ్లం. సో మీ అందరికి గుడ్ న్యూస్ ఏంటంటే రేపు సాయంత్రం రేపు కాదు ఎల్లుండు అభిషేక్ గురించి మళ్ళీ టైం ఇచ్చారు మనకి. ఓకే, ఇక నుంచి మీకు పండగ. సో వరుసగా పండగ, ఇండిపెండెన్స్ డే, మొన్న రాఖీ పండుగ, రేపు శ్రీకృష్ణ అష్టమి ఎట్లయితే వస్తున్నాయో ఇక వరుసగా అప్లయన్స్ అందరిని పిలిపిస్తున్నా. ప్రతి ఒక్క అప్లయన్తో ఇలానే మీకు అప్రిషియేషన్ చెప్పి ఈ వీడియో మీకు మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను. దాన్ని మీరు కట్ చేసేసుకొని మీకు ఎక్కడైనా ప్రమోషన్ చేసుకోండి. సో అక్కడేమో సోమశేఖర్ మాజీ వీడియో చూపించడం, సోమశేఖర్ మాజీ అప్రిషియేషన్ చేసిన వీడియో మీరు చూపించుకోవడం, అంటే విన్నర్స్ కి అప్రిషియేషన్స్ ఉంటాయి, అందరికి ఉండదు. ఓకే, ఆ వీడియో చూపించుకోండి ప్రమోషన్ లో. అలానే అభిషేక్ మాజీ డైమండ్ ఫంక్షన్ చూపించడం, అభిషేక్ మాజీతో మళ్ళీ ప్రమోషన్, మాజీతో మళ్ళీ బ్లెస్సింగ్స్ తీసుకొస్తాం. మళ్ళీ కాంటెస్ట్ విన్నర్స్ ఇప్పుడు ఏదైతే 7 అయ్యారో 7తో పాటు మళ్ళీ కాంటెస్ట్ విన్నర్స్ అందరికి ఎల్లుండి మళ్ళీ, అంటే రేపు కాక ఆదివారం సాయంత్రం మళ్ళీ అభిషేక్ గురితో మీకు జూమ్ ఉంటుంది. ఇదే విధంగా జూమ్ ఉంటుంది, 8 గంటలకు జూమ్ ఉంటుంది. సో మరి అభిషేక్ మాజీతో జూమ్ లో మాట్లాడే టైంకి ఐడీలు కూడా గ్రీన్ అయిపోతాయి, షో చూపిస్తాయి. మరి ఎంతమంది కాంటెస్ట్ విన్నర్స్ అవుతారు? రెడీగా ఉన్నారు? రెడీనా? చెప్పండి టైగర్స్. మినిమం చక్ర విన్ అయినా కాంటెస్ట్ విన్నర్ తో మాజీ మాట్లాడే ఛాన్స్ ఉంది. రెడీనా? మంచి అప్రిషియేషన్ చేస్తారు, బట్ కాంటెస్ట్ విన్నర్ కి మాత్రం మాట్లాడే ఛాన్స్ దొరుకుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, వాచ్ విన్నర్ అనేది మాత్రం దొరకదు. వాచ్ విన్నర్ నుంచి నెక్స్ట్ కాంటెస్ట్ విన్నర్ అవ్వాలి. ఓకే, చేస్తారా మరి? సో ఎనీహౌ సో మరి ఎవరైతే వాచ్ విన్నర్స్ అయ్యారో వాళ్ళందరికీ మాట్లాడే ఛాన్స్ ఇప్పుడు ఇస్తున్నాను. సో చెప్పండి, కమిట్మెంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇది రికార్డ్ కూడా అవుతుంది, కంటిన్యూ అవుతుంది అనమాట. సో మావజీ కూడా చెప్తాను నేను, మావజీ మీరు ఆ రోజు కాంటెస్ట్ విన్నర్ తో మాట్లాడారు, వాచ్ విన్నర్ తో మాట్లాడలేదు, కమిట్మెంట్ తీసుకున్నారు, మరి కాంటెస్ట్ విన్నర్ అయ్యారు మావజీ అని కూడా నేను చెప్తాను. వాచ్ విన్నర్స్ అడ్మిట్ చేసుకొని నేరుగా మాట్లాడే ఛాన్స్ ఇస్తాను, మాట్లాడండి. వాచ్ విన్నర్స్ మాట్లాడే ఛాన్స్ ఇస్తాను. ఛాలెంజ్ 1000 రూపాయలు ఛాలెంజ్ చేయలేదు, నేరుగా మాట్లాడచ్చు. కాంటెస్ట్ విన్నర్స్ అవుతామని చెప్పండి. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ గురూజీ. తప్పకుండా నేను కాంటెస్ట్ విన్నర్ అవుతా గురూజీ, మాట్లాడతా గురూజీ. అభిషేక్ సూపర్, థ్యాంక్ యూ గురూజీ. టైగర్స్ ఇక్కడ శిలార్బి చెల్లి నుంచి చూడండి, గమనించండి. ఏదన్నా మాట్లాడండి అంటే టక్కమని మాట్లాడటం, దిస్ ఈస్ కాల్డ్ లీడర్స్ క్వాలిటీ. ఏ అప్లైన్ గురించో ఏ డౌన్ లైన్ గురించి ఎవరి గురించి తెగ్గికొద్దు. ఛాన్స్ దొరికితే మాట్లాడాలి, ఛాన్స్ దొరికితే కమిట్మెంట్ ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ రియల్ కమిట్మెంట్. వాళ్ళే రియల్ పవర్ అవుతారు. గాడ్ బ్లెస్ యు చెల్లి, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ టైగర్స్ వాచ్ విన్నర్స్ మాట్లాడారు. గుడ్ మార్నింగ్ గురూజీ. జూమ్ లో ఉన్న వాళ్ళకందరికీ గుడ్ మార్నింగ్ గురూజీ. నేను కూడా కాంటెస్ట్ విన్ అవుతాను గురూజీ, ఖచ్చితంగా చేస్తాను. చూడండి, మొన్న కాంటెస్ట్ విన్నర్స్ అయిన వాళ్ళు శ్రీనివాస్ సార్, నారాయణ స్వామి గారు ఇద్దరు మళ్ళీ అయ్యారు. మీరు కొద్దిగా మిస్ అయ్యారు చెల్లి. ఇప్పుడు అయిపోతే 100% అభిషేక్ గురితో మళ్ళీ మాట్లాడే ఛాన్స్ దొరుకుతుంది. ఓకేనా? మహాకృష్ణ డిన్నర్ చేసే ఛాన్స్ దొరుకుతుంది.
శిలారమి చెల్లి డిన్నర్ చేయాలి అండ్ ఆదిలక్ష్మి చెల్లి డిన్నర్ చేయాలి సోమశేఖర్ మాజీతో. మీకు గుర్తుపెట్టుకోండి 19వ తారీఖు డిన్నర్, 18వ తారీఖు మిడ్ నైట్ వరకు కాంటెస్ట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తర్వాత కాంటెస్ట్ పొడిగించాడు. దిశాలో ఫ్రీ మైండ్ తో దిశ తీసుకోవాలి మనం, మళ్ళీ అక్కడికి వచ్చినాక రిస్క్ పెట్టుకోకూడదు. అందుకే 18 మిడ్ నైట్ క్లోజ్. ఓకే, మళ్ళీ ఐడీలు హోల్డ్ చేసేసి చివరిలో చేస్తామంటే కుదరదమ్మా. ఆదిలక్ష్మి చెల్లి ముందే క్లోజ్ చేసుకొని ముందే విన్నర్ చూపించుకోవాలి. ఓకేనా, లాస్ట్ ఆల్ ది బెస్ట్. మీ బ్లెస్సింగ్ వాచ్ విన్నర్స్. జై హో మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. మీ బ్లెస్సింగ్స్ తో నేను కూడా కాంటాక్ట్ విన్నర్ అవుతాను మా గురుజీ. సూపర్. సో శ్యామవతి చెల్లి వాచ్ విన్నర్ అయ్యారు, కాంటెస్ట్ విన్నర్ కూడా కంప్లీట్ చేశారు. సూపర్, గ్రేట్. ఇంకా టైగర్స్ వాచ్ విన్నర్స్ మునిరత్నం గారు, శరత్ కుమార్ గారు, మంజునాథ్ గారు, మంజులా మేడం, శోభా మేడం, వేలు సార్, అనిత మేడం, కుమార్ సార్, అంబుజా మేడం, ధనలక్ష్మి గారు, షబ్జాన్ గారు, సుబ్రహ్మణ్యం గారు, భూదేవి మేడం ఉన్నారా వాచ్ విన్నర్స్? ఉంటే అడ్మిట్ చేసి ఆప్షన్ మాట్లాడు. గుడ్ మార్నింగ్ గురుజీ. వెల్కమ్ టైగర్ ఆర్టెట్టి, హోసూర్ ఆర్టెట్టి, వెల్కమ్. నేను కూడా కంటెస్ట్ విన్నర్ అయ్యి చూపిస్తాను గురుజీ. థ్యాంక్స్ గురుజీ. సేకుండా మిస్ సూపర్. సో కమిట్మెంట్ ఇచ్చారంటే ఖచ్చితంగా అవుతారండి. కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళే అవుతారు కూడా. ఓకే, ఆల్ ది బెస్ట్ టైగర్. కంగ్రాచులేషన్ టైగర్. సూపర్, వందనాలు సార్. నెక్స్ట్ లెజెండ్స్, నెక్స్ట్ లెజెండ్స్. ఇంకా వాచ్ విన్నర్స్ ఎవరు లేరా? సో రైట్, వాచ్ విన్నర్స్ కాకపోయినా పర్లేదు. గురుజీ నేను వాచ్ విన్నర్ అవుతాను, నేను కాంటెస్ట్ విన్నర్ కూడా అవుతాను అనేవాళ్ళు చెప్పండి. మీకు ఆప్షన్ ఇచ్చేసాను, అడ్మిట్ చేసే ఆప్షన్ ఎవరైనా మాట్లాడచ్చు. నిద్ర వస్తున్న వాళ్ళు, ఆవులిచ్చే వాళ్ళు పడుకోవచ్చు, వెళ్ళిపోయి. నేనైతే ఉంటాను, మీరు మాట్లాడండి, వింటాను. టైగర్స్ అడ్మిట్ చేసే ఆప్షన్ ఉంది. నాకు కమిట్మెంట్ ఇచ్చి గురుజీ 1000 రూపీస్ కట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ 1000 రూపీస్ ఛాలెంజ్ ఇచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కలవాల్సిందే, వాళ్ళకి నో ఆప్షన్. ఇప్పుడు మీరు మాట్లాడే వాళ్ళకి మీరు కమిట్మెంట్ ఇస్తే చాలు. గురుజీ మేము విన్నర్ అవుతాము, సోమశేఖర్ మాజితో వాచ్ తీసుకుంటాము 4 రోజుల్లో, డిన్నర్ క్వాలిఫై కూడా అవుతాం అనేవాళ్ళు ఎవరైనా మాట్లాడచ్చు. ఎవరు లేరా? ధైర్యం మహాగురుజీ నమస్తే. మహాగురుజీ నేను ఖచ్చితంగా నేను వాచ్ విన్నర్ అవుతాను. మీ బ్లెస్సింగ్స్ నేను తీసుకుంటాను మహారాజ్. దాము సార్ కాదు, దమ్ము సార్ అని పెట్టుకో టైగర్. దమ్మున్న టైగర్ నువ్వు, దాము సార్ కాదు, దమ్మున్న లెజెండ్ లాగా కమిట్మెంట్ ఇచ్చావు. సూపర్, గ్రేట్ టైగర్, కంగ్రాచులేషన్. మాట్లాడటానికి కమిట్మెంట్ భయపడద్దు టైగర్. కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు నిలబెట్టుకుంటారు, గుర్తుపెట్టుకోండి. రైట్, సూపర్. నెక్స్ట్ టైగర్స్. రంగనాచార్య సార్, వెల్కమ్ లెజెండ్. గురుజీ నేను దిశ టయానికి ర్యాంక్ 1 లో కూర్చుంటాను గురుజీ, ఖచ్చితంగా వాచ్ విన్నర్ అవుతాను గురుజీ. రైట్, సూపర్, గ్రేట్ టైగర్, కంగ్రాచులేషన్. గ్రేట్, రంగనాచార్య సార్, సూపర్. నెక్స్ట్ లెజెండ్స్. నెక్స్ట్ టైగర్స్. ఎదురు వచ్చేస్తున్నట్టుంది అందరికి. సరిపడుకోండి ఇంకా. ఓకే టైగర్స్, థ్యాంక్ యూ సో మచ్, అందరికి ధన్యవాదాలు. దిస్ వచ్చినారు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో, సేఫ్ షాప్. థ్యాంక్ యూ సో మచ్. టాటా బాబా, సీ యూ. నిద్రపోండి హ్యాపీగా. మళ్ళీ సోమవారం గురుజీ నిద్ర ఎందుకు వస్తుంది గురుజీ? కాదు, కాంపిటీషన్ నడుస్తుంటే నిద్ర ఎందుకు వస్తుంది? అసలు రాదు గురుజీ. అంబుజా మేడం మాట్లాడలేదండి. అంబుజా మేడం వాచ్ విన్నర్ అయ్యారు, మరి కాంటెస్ట్ విన్నర్ అవుతాను గురుజీ అని మాట్లాడారు కదా. అంబుజా మేడం మాట్లాడండి. రైట్, సో నో ప్రాబ్లం. మాట్లాడితే ఏమైంది అనే టెన్షన్ లో ఉన్నట్టున్నారు. సరే, మాట్లాడకపోయినా నో ప్రాబ్లం. అందరూ గెలవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సోమశేఖర్ మాజితో ఈ విధంగా వాచ్ తీసుకోవాలని కోరుకుంటాం. ఇది వికాస్ గురుజీ సోమశేఖర్ మాజీ పెట్టిన వాచ్ అనమాట. సో ఇలా మీరు చూపించుకోవాలి. దిశాకు వచ్చిన ఫస్ట్ రోజే మీకు వాచ్లు దొరికిస్తాం. సో ఛాలెంజ్ 1000 రూపీస్ ఛాలెంజ్ చేసిన వాళ్ళు మాత్రం ఆల్రెడీ ఇరుక్కుపోయినట్టే. ఛాలెంజ్ చేశారు, పేర్లు ఇచ్చేసారు, ఆల్రెడీ దాంట్లో నోటెడ్ అయిపోయి మీకు నో ఆప్షన్, విన్నర్ అవ్వాల్సిందే. ఓకేనా? విన్నర్ అవ్వకపోతే 1000 రూపీస్ ఫైన్ పడింది. ఫైన్ కట్టినంటే రూమ్ కి అలాట్ చేయక ఉండదు, గుర్తుపెట్టుకో. సో ఇక నో ఆప్షన్ అనమాట. సో ఇదనమాట ఈరోజు జూము.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ టైగర్స్. ఇక రేపు మార్నింగ్ ఇండివిజువల్ జూమ్స్ జరుగుతాయి. అండ్ ఎల్లుండి మార్నింగ్ కూడా ఇండివిజువల్ జూమ్స్, ఎల్లుండి సాయంత్రము, ఆదివారం సాయంత్రము మళ్ళీ కలుద్దాము. అభిషేక్ మాజీ జూమ్ లో కలుద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ అందరికి కూడా, థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ధన్యవాదాలు. సో స్లోగన్ చెప్పుకొని క్లోజ్ చేద్దాము. అందరూ కూడా అడ్మిట్ చేసుకుంది స్లోగన్ చెప్పుకుందాం. ఐఎమ్ ఏ వాచ్ విన్నర్, ఐఎమ్ ఏ వాచ్ విన్నర్, ఐఎమ్ ఏ టార్గెట్ విన్నర్, ఐఎమ్ ఏ టార్గెట్ విన్నర్, ఐఎమ్ ఏ స్లాబ్ 3 అచీవర్, I'm a slap three ఐఎమ్ ఏ బిగ్ ర్యాంక్ అచీవర్, I'm a big grand ఐఎమ్ ఏ యాపిల్ ల్యాప్టాప్ అచీవర్, I'm ఐఎమ్ ఏ డైమండ్, a watch winner. ఐఎమ్ ఏ డైమండ్, ఐఎమ్ ఏ డైమండ్, ఐఎమ్ ఏ డైమండ్. ఆల్ ది బెస్ట్ టైగర్స్. సోమశేఖర్ మాజీతో ఛాంపియన్ ట్రోఫీ ఎవరు తీసుకుంటారో చూద్దాం. సో వెయిట్ అండ్ సీ. గురుజీ అయితే ఆల్రెడీ మొత్తం చూసేసాడు, ఎవరు లీడ్ లో ఉన్నారు ఏంటో కూడా మొత్తం గురుజీ చూశాడు. బట్ చెప్పాడు కూడా హింట్ కూడా, ఎవరు గెలుస్తారో ఎటు అవుతాయి కూడా తెలియదు అంటున్నారు. సో 100% 18వ తారీఖు నైట్ రివీల్ అయిపోయింది, ఎవరు ఛాంపియన్ ట్రోఫీ విన్నారు, ఎవరు వాచ్ విన్నర్స్ అనేది, ఎవరు టార్గెట్ విన్నర్స్ మొత్తం రివీల్ అయిపోయింది అనమాట. గెట్ రైట్ టైగర్స్. 19వ తారీఖు మార్నింగ్ రావటమే. సో ఉదయం పూట వాచెస్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఫ్లవర్ తో పాటు వాచ్ కూడా ఇస్తారు గురుజీ. ఎవరైతే ఫ్లవర్ తీసుకుంటాకు వస్తారో అప్పుడే వాచ్ కూడా పెట్టేస్తాం. వాట్సాప్ లైన్ ఫస్ట్ వాళ్ళతోనే మాట్లాడిస్తాం. ఓకే, వాచ్ విన్నర్స్ అందరూ లైన్ కడతారు. నెక్స్ట్ సాయంత్రము టార్గెట్ విన్నర్స్ డిన్నర్ ఉంటుంది. సాయంత్రము టార్గెట్ విన్నర్స్ కన్నా ముందే ట్రోఫీ కూడా ఇచ్చేస్తాం. ఓకే, గెట్ రెడీ. ట్రోఫీ మరి ఎవరి చేతిలోకి వెళ్తే ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ టైగర్స్. థ్యాంక్ యూ సో మచ్, అందరూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దిస్ ధ్యాన చిన్నారావు సంఘం. జై హింద్, జై హో సెప్షన్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. Thank you, Marji. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.